హల్లెలూయా బంద్ చేయి. హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. పేరు పేరున అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకరికొకరు పేజీలాడి చెప్పుకోండి, నవ్వుతూ ఆనందంగా. మరి ఈరోజు దేవుడు 2వ వారంలోకి మనల్ని తీసుకొని వచ్చాడు. గతించిన కాలం అంతా తన లెక్కల సాటు భద్రపరిచి, మరి ఎవరికి లేని ధన్యత మనకి ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు దేవునికి చెల్లిద్దామా? హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అవసరతలు, సంఘం కొరకు ప్రార్థన చేయండి, కంపెనీ కొరకు ప్రార్థన చేయండి, ఇంకా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయండి, గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయండి. కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎవరికైతే ఆపదలో ఉన్నారో, ఒక పూట అన్నం లేకుండా ఉన్నారో, పనులు లేకుండా ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారందరి గురించి ప్రార్థన చేయండి. మన కొరకు కాకుండా అవతల కష్టంలో ఉన్న వారి గురించి మనం ప్రార్థన చేద్దాం. ఓకే, అందరం ప్రార్థన చేద్దాం. పారందరపూర్వకంగా ఎవరు మౌనంగా ఉండొద్దు. అందరం కలిసి దేవుని ఘనంగా స్తుతించుదాం, మహిమపరుద్దాం. ఏమంటారు? హల్లెలూయా ప్రార్థన చేసుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, ఈ దినంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, నీ పిల్లలంతా వచ్చి ఉన్నారు నిన్ను స్తుతించటానికి, మహిమపరచటానికి. రాజా, అందరు సరాలు ముట్టండి, గొంతులు ముట్టండి, మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. నిన్ను ఆత్మతో, పూర్ణ మనసుతో, శక్తితో, బలంతో ఆరాధించడానికి సాయం దయచేయండి. ఎవరు మౌనంగా ఉండకూడదు నాయన తండ్రి. దేవా, ఇంకా రాలేకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, రావడానికి సాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, సంఘాన్ని కట్టండి నాయన. ఇదిగో పాటలు పాడుతున్న బిడ్డలో మీరుండి నాయన, మంచి స్వరాలు దయచేయండి. వాక్యం చదువుతున్న బిడ్డలో మీరుండండి. నీ కుమారుని వాక్యం బోధిస్తున్నా నీ కుమారుల్లో మీరుండి మాకు వినగలిగే చెవులు దయచేయండి నాయన. నీ కుమారుడు నీ లేఖనం నుంచి ఏదైతే నాయన వెతుకుతున్నాడో అదందరం మేము గ్రహించి నేర్చుకొని నాయన అనేకులకు తెలియపరిచి తండ్రి, మేము కూడా నాయన ఇంకా ఎలా ఉండాలో, మీతోని ఎలా నడుచుకోవాలో నేర్చుకోవడానికి సాయం దయచేయమని తండ్రి. ఈ కోడిక ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మా మధ్యలో మీ పరిశుద్ధాత్మ నుంచి అయ్యా, ఇదిగో మీ పరిశుద్ధాత్మను ఆవరించండి, ఇక్కడ మా మధ్యలో ఉంచి అందట్లో మీరే ఉండి మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కోయలు వారు వచ్చినట్టయితే పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా
చూసును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుక వేదన, ఉంది నా యాతన దేవుడే మరచునా. కన్నుల దారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూసును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన ఎందుక వేదన, ఉంది నా యాతన దేవుడే మరచునా. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చూసిన మేలకు, నీవు చూపిన కృపలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చూపిన కృపలకు, నీవు చూపిన కృపలకు వాడవని నేను నన్నెంతగానో బలపరచావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు. హీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చూసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. వస్తుంది కదా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో దేవా, గతించిన వారం నుంచి నేను ఈ వారంలో మీ సజీవ రెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇప్పుడు దాకా పాటల ద్వారా మీ నామని ఎంతగానో మహిపరిచి ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ముందున్న కార్యక్రమం కూడా మీ చేతులకు అప్పగిస్తూ నేను వాక్య పట్టణంలో వాక్యంలో మీరే మా అందరూ తోడే ఉండండి. ఇదిగో తండ్రి, ఎవరి అక్కలతో వచ్చారో వారి అక్కలని మీరు తీర్చండి, సమకూర్చండి. మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ నామం ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉన్నారో వారి మధ్యన మీరు నివాసిస్తానన్న దేవుడు, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నేను సత్యాన్ని తెలుసుకుని సత్యవాక్యాలు ఎదిగి మీ కొరకు నేను బ్రతకడానికి, ఈ విలువైన జీవితాన్ని మీ కొరకు ఖర్చు పెట్టడానికి మీ కృపను దయచేయండి. నడిపిస్తున్న సేవకులు మీరు జ్ఞాపం చేసుకోండి. ఆరోగ్యం, బలము, శక్తిని కూడా మీరు దయచేయండి. ఇది చిన్న మందగా ఉండేది తండ్రి, రానున్న రోజుల్లో మరి కొద్దుగా నేను ఇంకెక్కువగా ఈ యొక్క జనాభా సంఖ్య పెరగడానికి మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరు నేను నామాన్ని ఎరిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరే మా అందరూ తోడుగుండి మీ కృప చెప్పును మమ్మల్ని నడిపించమని క్రీస్తు పేరటి ఈ ప్రార్థన మనం సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ఇదే నన్ను ఏర్పరిచిన వాక్య పట్టణం ధ్యానించుకుందామని అందరూ కూడా. యెహోవా నాతో వాద్యమాడి వారితో వాద్యమాడనికుము, నాతో పోరాడే వారితో పోరాడకుము. అందరు చదవరా? అందరు తీసుకోండి. వ్యాజ్యం ఆడకము, నాతో పోరాడే వారితో పోరాడకము. కేడుమును డాలును పట్టుకుని నా ఆశయమైన లేచి నిలువుము. ఈటు దూసి నన్ను తరచి వారి అడ్డగలింపము. నేను నీ రక్షణని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగొరు వారు సిగ్గును అవమానం కలగజేయను గాక. నాకు కీడు చెయ్యు ఆలోచించేవారు వెనకకు బడుదురుగాక. యెహోవా దూత వారికి పారదోయిగాక. వారు గాలికి కొట్టుకుపోవును, పొట్టువలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగాక. నన్ను పట్టుకుని వలనని వారు నిర్నిత్యమును గుంటల తమ వలలు ఒడ్డిరి. నా ప్రాణము తీయవలనని నన్నింతముగా గుంట తవ్విరి. వానికి తెలియకుండా చేటువారి మీదకి వచ్చునుగాక. తన పడిన వలలో తానే చిక్కుపడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించెదను, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించెదను. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు?
మంచిన బలము గల వాని చేతిలో నుండి, దీనులను దోచుకునే వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించేవాడువు నీవు అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కూటు సాక్షులు లేచేవారును నేను ఎరిగినని సంగతుల గురించి నన్ను అడుగుచున్నారు. మెలుకుగా ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కు లేనివాడినైతిని. వారు వాద్యంతో నన్నున్నప్పుడు నేను గోనె పట్ట కట్టుకుంటుని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చిలుకడైనట్లు, సహోదరుడైనట్లు నేను నడుచుకుంటుని. నా తల్లి తన తల్లి మృతి నొందిన దుఃఖ వస్త్రములను ధరించుకునేవలని కృంగియుంటుని. నేను కూలియుండుట చూసి వారు సంతోషించి గుంపుగూడిరి. నీచులను చెరుగున వారిని నా తల మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందుకాలమందు దూషణలాడు వదరబోతువలే వారు నా మీద పళ్ళు కొనుకిరి. ప్రభువా, నువ్వెన్నకాళ్ళు చూచుచు ఊరుకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహాల నోటి నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను. బహుజనములలో నిన్ను స్తుతించెదను. నరకాతులుగా నాకు శత్రులైన వారిని నన్ను గురించి సంతోషపడనీకుము. నిన్ను నిమిత్తము నన్ను ద్వేషించేవారి కన్నంగిటి నింపుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా నన్ను వారికి విరోధంగా వారి పట్టల చూలను చేయుదురు. నన్ను దూషించే వారికై వారు నోరు పెద్దగా తెరుచుకొని ఉన్నారు. ఆహా ఆహా అని ఇప్పుడు వారు సంగతి మాని మాకు కూడినది అనుకున్నారు. యెహోవా, అది నీకే కనపడుచున్నది కదా. మౌనంగా ఉండకుము. నా ప్రభువా, నాకు దూరంగా ఉండకుము. నాకు న్యాయము తీర్చుకున్నట్టుకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వాగ్యమాడుకు లెమ్ము. యెహోవా, నా దేవా, నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషించుదురుగాక. ఆహా, మహా ఆశ తీరును అని మనసులో వారు అనుకోకపోదురుగాక. వారు మృంగివేదమని వారు చెప్పుకుందురు గాక. ఆ అపాయములు చూచి సంతోషించుదురు. అవమానం నొందుదురు గాక. లజ్జపరచుదురు గాక. నా మీద అతిశయపడేవారు సిగ్గుపడి అపకీర్తి పాలవుదురు గాక. నా నిర్దోష పర్వతం బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురు గాక. తన సేవకుని క్షేమమును చూసి ఆనందించుచు యెహోవా గణపరచును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గురించి, నీ కీర్తన గురించి దినమెల్లా సలపలుచును గాక. ఈ చదవబడిన వాక్యం మన అందరి వెనుకలో ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా ఇంతవరకు
పాటలు చక్కగా పాడిన కోయిల్ టీంకు ప్రత్యేక వందనం తెలియజేస్తూ, అలాగే కీర్తనలు చక్కగా మనకు చదివి వినిపించిన సురేష్ తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి కీర్తనకారుడు దావీదు గారు ఎప్పుడు రాశారు ఈ కీర్తన? ఆయన శ్రమలో, కష్టంలో, చెరలో ఉన్నప్పుడు రాశారు. ఎందుకు రాశారు? ఫస్ట్ వచనం చదువుదాం. యెహోవా నాతో వాద్యమాడుము, నాతో పోరాడి వారితో పోరాడుము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నిజంగా ఈ కీర్తన ఆయన శ్రమల గురించి, ఆయన కష్టాల గురించి, ఆయన ఇబ్బందుల గురించి, ఆయన ఇరుకుల గురించి, నిజంగా ఆయన బలవంతుడు కాదా? చాలా బలవంతుడు. అయినా తగ్గించుకొని తన వారే తనను తరుముతున్నప్పుడు, తన సేవకుడే తనని చంపాలని చూసినప్పుడు ఆయన పారిపోతూ దాక్కుంటూ ఈ కీర్తన రాశాడు. అవునా? ఏమంటున్నాడు? నాతో వాద్యమాడము, నాతో పోరాడే వారితో పోరాడమని దేవుని దగ్గర మోర పెడుతున్నాడు. నాకేడము నువ్వే. చదవమ్మా రెండోది. నాకు సహాయకుడివై నిలువుము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళని ఎదిరించలేక కాదు, ఆయనతోనే దాసులు ఎంతోమంది ఉన్నారు. ఆయన దగ్గర ఎన్నో అతరులు ఉన్నాయి. వాళ్ళని చంపాలంటే ఏ పాటి వారు కాదు. కానీ తరుముతున్నది ఎవరు? తన ఇంటివారే, తన కొడుకే తరుముతున్న, తన సేవకుడే తన ప్రాణం తీయాలని. మరి దావీదు సౌలుకు ఎంతో సహాయం చేశాడు. అతనికి దెయ్యం పట్టినప్పుడు వాద్యంతో, ఆరాధనతో దెయ్యాన్ని వదలగొట్టాడు. ఆ గుతంగీత లేకుండా సౌలు దావీదుని చంపాలని చూశాడు. మరి అతని స్నేహితుని పేరు చెప్పండి, ఎవరు తెలుసా? ఓనాథన్. సౌలు కొడుకు పేరేంటి తెలుసా? ఓనాథన్. ఆయనని అడుగుతున్నాడు, ఒకవేళ నీ తండ్రి నన్ను చంపుతున్నానని ఆలోచించినట్టయితే నాకు తెలియపరచమంటే, ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంటే నువ్వే నన్ను చంపేయమన్నాడు. అది కాదు మరి, మంచి స్నేహితుడు కదా, స్నేహం అంటే అలాగ ఉండాలి. తెలియపరిచాడు తండ్రి. ఎప్పుడైతే తరుముతున్నాడో, ఎక్కడికైతే ఎప్పుడు వస్తున్నాడో స్నేహితునికి గుతంగెతగా ఉన్నాడు. కానీ సౌలు గుతంగెతగా ఉండలేకపోయాడు. దావీదు మరి తగ్గించుకొని పారిపోయాడు. కానీ తిరగబడాలంటే వీళ్ళు ఎంతటోడు కాదు, చాలా. అదే ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాం. 12 వచనం చదువు. 12. మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. ఒకటే తర్వాత చదువు. మేలుకు ప్రతిగా కీడు నాకు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడైతిని. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మేలు చేసుకుంటూ వస్తే వీళ్ళు కీడు చేస్తున్నారు. ఎన్నో మేలు చేశాడు ఆయన, చేయలేదా? కుటుంబం పట్ల చేశాడు, దైవ సేవకుని పట్ల చేశాడు, అందరి పట్ల చేశాడు. కానీ ఆయన కీడు చేసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు అక్కడ అలా జరిగిందని కాదు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం మేలు చేసేవారు మనకు కీడు చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళని నిందించడం కాదు, కానీ మనం కూడా చేసినవి కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి కూడా మనకు కీడు చేయడానికి వాళ్ళు ఆలోచన చేస్తారు. అది మనం తప్పుగా ఆలోచించొద్దు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించి మాట్లాడాలి. కీడు చేసేవారే ఉన్నారు. ఎప్పుడు అసలు చేసిన మేళ్ళు ఎవరికైనా గుర్తుంటాయా? దైవసేవనికి గుర్తులేదు, కన్న కొడుకు కుటుంబానికి గుర్తులేదు. జ్ఞాపకం ఉందా? మేళ్ళు ఎవరికి గుర్తుండదు. చిన్న తప్పు ఉంటే తప్పులను వెతుకుతారు, కానీ మనం చేసిన మంచిని ఎవ్వరు చూడరు. చూస్తారా? నువ్వు చేసిన మంచిని ఎవరు చూడరు. చూసిన మానవుడు ఉండడు. ఎందుకంటే కీడునే వెతుకుతారు. నువ్వు చేసిన చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకొని ఊరంతా సాటించడం, చెప్పడం, ఇదే నడుస్తూ ఉంటుంది. అది కిందికి చదువుదాం. వారు
13 చదవమ్మా. వారు వాదితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణంను ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన చేశాడు, ఆయన మేలు చేశాడు. ఏం చేశాడు? వాళ్ళ ఆపదలో, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయినప్పటికి కూడా ఆయన మీద జాలి చూపలేకపోయారు. చూపారా? దావీదు గారు నిజంగా ఎన్నో మేలు చేశాడండి, కానీ ఎవ్వరు కూడా గుర్తించలేకపోయారు. కీడు చేయడానికి ఆయనను చంపాలని పరిగెత్తుతూ వచ్చారు, కానీ ఆయన తిరుగుబాటు చేయలేదు, తగ్గించుకొని మరి అలాగా ముందుకెళ్ళుకుంటూ దేవునితోనే ఉన్నాడు. దేవునికి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎక్కడ మనం 24 చూద్దాం. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి ఆహా నా ఆశ తీరను, నా మనసులో అనుకోనకపోదురుగాక. దేవుడు చూడు, ఆయన ఏమంటున్నాడు? అంత చేసినా కానీ నా నీతిని బట్టి ఏం చేయమంటున్నాడు? న్యాయము నా నీతిని బట్టే. అంటే నేనేం చేశానో మీరు చూడండి. అంటే దేవుడు చూసేవాడు. నేనేం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, సహోదరా సహోదరి నువ్వేం చేస్తున్నావు, దేవుడు చూసేవాడు, మన చుట్టూ ఆవరించేవాడు. ఆయన ఏమంటున్నాడు? నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చమంటున్నాడు. ఎప్పుడు కానీ మన కొరకు కొంతమంది గుంటలు తవ్వుతూనే ఉంటారు. అసూర్య ఆమాను ఏం చేశాడు? మొద్దుకాయని చంపాలనుకున్నాడు అసూర్యతోని, కానీ ఆయన వేసిన ఊరికి ఆయనే బలైపోయాడు. అది 7వ వచనంలో 7వ వచనం చదువు. 7, 8 నా ప్రాణము హల్లెలూయా. గుంట తవ్వుతూనే ఉంటారు మన వెనుక, కానీ వాళ్ళే పడిపోతారన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఆమె ఏమైంది? ఆయన తవ్వుకున్న గుంటలు ఆయనే పడ్డాడు, కానీ మొద్దుకాయ యథార్థంగా దేవునితో ఉన్నాడు. మరి మొద్దుకాయకు న్యాయం జరిగింది కదా. అలాగే మనం కూడా మనం రక్షించబడాలంటే నా నీతిని బట్టి నాకు న్యాయం తీర్చమంటున్నాడు దేవుని దగ్గర. అంటే మనం ఎలాగుంటే మనకు అవి జరుగుతాయి? మనం నీతిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఎప్పుడు మన ఎదటి వారి గురించి ప్రార్థన చేస్తే మనకు న్యాయం దేవుడు తీర్చేవాడు. లాస్ట్ వచనం చదువుదాం, టైం వాక్యానికి ఇద్దాం. నా నాలుక నీతిని గురించి కీర్తిని గురించి దినమెల్లా చేయను. మన నాలుకాట ఏం చేయాలా? దినమెల్లా నీతిని గురించి కీర్తనలు అంటే కీర్తిని మనకి ఎప్పుడు కూడా కీర్తనలు పాడుతూ దేవుని దగ్గర మనం ఎదుటి వాళ్ళ గురించి, మన మీద వాద్యం ఆడుతున్న వారి గురించి, మన మీద కొండెలు చెప్తున్న వారి గురించి, మన మీద ఇంకేదో అబద్ధం సాక్ష్యాలు చెప్తున్న వారి గురించి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర దేవునికి అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. కానీ తీర్చటం మన పని కాదని బైబిలు లేఖనం చెప్తుంది. అలాగుందామా? ఇలాగుందామా? ఎలాగుండాలా? దేవునికి అప్పగించి ఉండాలి. మనం దేవుని దగ్గరే మొరపెట్టాలా. ఈ కీర్తన అసలు ఇది 5 నిమిషాలలో చెప్పేది కాదు. ఇది ఒక గంట పడుతుంది. కానీ ఈరోజు మనం వాక్యానికి సమయం ఇద్దాం. కీర్తన చాలా నాకు ఇష్టమైన కీర్తన. ఎందుకంటే ఇందులో మన శత్రువులు అందరూ కనబడతారు. నాకు ఒక్కరికే కాదు, మీ అందరికీ ఉంటారు. ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఉంటారు, దేశంలో అందరికీ ఉంటారు. కానీ వాళ్ళ గురించి దావీదు ఏం చేశాడు? కీర్తనలు అంటే ఏంటివి? పాటలు. ప్రతి దానిలో దైవజనులు పాటలు, ఇప్పుడు జ్ఞానం ఉన్న వాళ్ళు, రచయితలు ప్రతి వచనాన్ని తీసుకొని అందులోకి వెళ్ళి పాటగా రాశారు. అంతేనా? కీర్తనలని, అందుకే దానికి కీర్తనలని పేరు పెట్టారు. అందుకోసమే దావీదులాగా మనం అందరి గురించి ప్రార్థన చేయాలి, కానీ ఎవరి మీద అసూయ పెంచుకోవద్దు, వాళ్ళని దూషించొద్దు, ఇంకేం చేయొద్దు, కొండెంలాడొద్దు, వాళ్ళ మీద అబద్ధం సాక్ష్యం చెప్పొద్దు. ఏది మన మీద నడిచినా మనము దేవుని దగ్గరే అప్పగించాలి అని నేను చెప్తున్నాను. నేను కాదు,
లేఖనం చెప్తుంది. ఏది? కీర్తన 35వ అధ్యాయం చెప్తుంది. దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన ఏమంటుండు? ఎముకలకు కూడా, ఆయన ప్రాణానికి కూడా చెప్తుండు దేవునికి లోబడమని. మనం లోబడుతున్నామా? మనం ఆరాధిస్తున్నామా? ఒక్క శుక్రవారం రావడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఏమంటావు తమ్ముడు? బద్ధకంగా ఉంది. కైనా ఎప్పుడు ఎల్లప్పుడూ అసలు ఆయన నోట్లో ఏముంది? కీర్తన, కీర్తన, కీర్తన. దేవుని స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. ఆయన వాద్యమాడి వారితోని నన్ను తప్పించమని, ఆయన మీద కొండెంలాడవారితోనే నన్ను తప్పించమని దేవుని దగ్గర అడుగుతున్నాడు. కానీ మనం ఒక మాట అంటే తిరిగి వాళ్ళతోనే నువ్వెంత అంటే నువ్వెంత, గౌరవం అవన్నీ మనలో ఉండకూడదు. దేవుని పిల్లలైన మనలో ఎప్పుడు కూడా అయి ఉండకూడదు. ఇవన్నీ మార్చుకొని మనం దావీదులాగా దేవుణ్ణి స్తుతించుదాం, గణపరుద్దామని కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి స్పెషల్ సాంగ్ ఉంది. సాక్ష్యంలో ఎవరైనా ఉంటే 2 నిమిషాలు త్వరగా, సమయం పోనీయకుండా ఈరోజు వాక్యానికి టైం ఎక్కువ ఇద్దాం. ఉన్నాయా సాక్ష్యాలు? ఎవరైనా చెప్తారా? ఎవరు లేనట్టయితే త్వరగా వచ్చి స్పెషల్ సాంగ్ కోయల్ టీం వరకు పాడవలసిందిగా కోరుతున్నాను. త్వరగా, టైంను వేస్ట్ చేయొద్దు. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. స్నేహితులానే నమ్మాను, మోసం చేశారు. బంధువులానే నమ్మాను, ద్రోహం చేశారు. స్నేహితులానే నమ్మాను, మోసం చేశారు. బంధువులానే నమ్మాను, ద్రోహం చేశారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, అనాథగా నిలిచాను. నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా, నువ్వు రావాయేసయ్యా.
నువ్వు రావా యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి, శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను, దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరున్నా లేకపోయినా దేవుడు నిత్యము మనతోనే ఉండేవాడు. ఆయన మనతో ఉండాలంటే మనం ఏం చేయాలా? మన హృదయాన్ని మన నీటిలో మనం బాప్టిజం పొందినప్పుడు మన ఒక శరీరాన్ని మాత్రమే కడుక్కుంటాం, కానీ మన ఉదయాన్ని కూడా కడుక్కోవాలి. ఉదయాన్ని కడుక్కోవాలంటే మనలో ఉన్న పాప దోషం క్రియలు రోగం అన్నీ తీసివేసుకోవాలా. మన చూపుని మన నడకని వ్యర్థమని అన్నీ కొట్టివేసుకున్నప్పుడు మన హృదయం శుద్ధపరిచినప్పుడు ఆయన మనతో నడుస్తాడు. అన్నీ ఉంచుకొని మనం నడిస్తే ఆయన మనతోనే ఉండేవాడు కాడు. నిత్యరాజ్యానికి మనం చేరం. బాగానే పాడుతాం. ఏమన్నా నువ్వు రావా యేసయ్యా. ఎలా వచ్చేస్తాడైనా
నీలో ఇవన్నీ తీసేసి భద్రపరచుకొని ఆయనతో నడిచినప్పుడు ఆయన వచ్చేస్తాడు. 10 నిమిషాలు ప్రార్థన చేయలేము, అరగంట బైబిల్ చదవలేము. యేసయ్య మనతో ఉంటాడా? ఉండడు. ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలా? అనుదినము నిత్యము దావీదు గారు ఎలాగ ప్రార్థన చేశారు? ఒక్క చిన్న తప్పు చేశాడు ఆయన. చిన్న తప్పు కాదు, పెద్దదే. ఒకేసారి చేశాడు ఆయన. మళ్ళీ కుక్క, నేను ఎన్నిసార్లు అయినా అంటాను ఈ మాట, కుక్క తన వాంతికి తిరిగి చూసినట్టు తిరిగి చూడలేదు ఆయన. ఒకసారి తప్పు చేసి ఆయన తిరిగి చూడలేదు. దేవుని దగ్గర దేవుడు ఒప్పేసుకుంటే క్షమించేవాడు. ఆయన మనం ఒప్పుకుంటే ఆయన హత్తుకునేవాడు. అలాగే మన అందరం ఉందామని దేవుని దగ్గర ఇయ్యున్న కానీ ఒప్పేసుకుందామని దేవుడు మనతో ఉంటాడు, వస్తాడు. మనుషులు మోసం చేస్తారు, బంధువులు, కుటుంబము అందరూ మోసం చేస్తారు. కానీ దేవుడు మోసం చేసేవాడు కాదు. ఆయన అస్సలు నమ్మదగిన దేవుడు. ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. ఆయన లేకపోతే మనకు అసలు బతుకు, ఈ జీవితం అసలు ఈ భూమి మీద ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సమయాన్ని వాక్యానికి ఇద్దాము. నేనే ప్రార్థన చేస్తాను. ఎవరైనా ప్రార్థన చేస్తారా వాక్యం కొరకు? తమ్ముడు హల్లెలూయా. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే. స్తోత్రం. పరిశుద్ధుడు పరలోకమందు మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మాతోనే ఉంటావు నాయన. అయ్యా మా మధ్యలో ఉన్నావు అయ్యా, సంచరిస్తున్నామని నమ్ముతున్నాం. ఇదిగో పాటల్లో నాయన కీర్తన చదివే బిడ్డలో అన్నిట్లలో మీరు ముందుండి నడిపించినందుకు మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ మధ్యన సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నైనా నీ లేఖనంలో కొద్ది వాక్యాన్ని మేమందరం వినటానికి మీ సాయం దయచేయండి అయ్యా. మంచిగా విని నాయన మేము నెమరేసుకొని నాయన జీవించే సాయం దయచేయండి. ఇదిగో వాక్యం చెప్తున్న బిడ్డలో మీరుండి నోటికి బూరగా ఉండి ఏదైతే మాకు చెబుతున్నాడో అదంతా క్లియర్గా విని నేర్చుకోవడానికి సాయం దయచేయమని, ఆ బిడ్డని బలపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయాన్ని తమ్ముడు రియల్ సీన్కు అప్పగిస్తున్నాను. తమ్ముడు వచ్చి మనకు వాక్యాన్ని వివరిస్తారు. హలో వాక్యం చెప్పుకునే ముందు నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, తన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. కొన్నేలి బహుధర్మమిచ్చాడని
తననే గుర్తించాడు ఆ దేవుడు. కవిత వస్త్రములే కొట్టించిందని తననే బ్రతికించాడు ఆ దేవుడు. దేవుని సన్నిధికే చేరిపోయాయర్పణలు, పేతురునే పంపి అద్భుతాలే చేశాడు. తమ కర్మ కార్యాలు వలనే భక్తులుగా భూపై నిలిచారు. నువ్వు భక్తుడు అయి నిలవాలంటే పొరుగు వారికి ధర్మం చేయాలి. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. కనిపించే మనిషిని ప్రేమించాలని అది ఏ భక్తన్నాడు ఆ దేవుడు. పెదవులతో దేవుని స్తుతించుటే భక్తే కాదన్నాడు ఆ దేవుడు. వేదవరాండ్రనే చూసి కనికరించాలి నీవు, అనాథలనే పిలిచి ఆదుకోవాలి నీవు. ఈ ధర్మ కార్యాల వలనే భక్తునిగా నిన్ను గుర్తిస్తాడు. వీరే భూపై శ్రేష్ఠులు, వారే దేవునికి ఇష్టలు. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని వారిని చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, తన ధర్మాలిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, ఉన్నవన్నీ ఇస్తే భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా? దిక్కులేని వారిని చూచుట. తండ్రి, మీ పరిశుద్ధ నామములకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు మా దేవ. నేను గడిచిన దినములన్నీ కూడా నేను మీ ప్రేమ చేత, మీ కృప చేత మమ్మల్ని అందరినీ మీ చల్లలైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి తండ్రి, ఈ శుక్రవారపు దినమున మధ్యకాల సమయంలో మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇదిగో తండ్రి, మమ్మల్ని స్తుతించుటకు గాను, మిమ్మల్ని ఆరాధించుటకు గాను తండ్రి, మరి మేము మీ గురించి తెలుసుకున్నట్టుకు గాను మరి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయానికే, తరుణానికే మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగోనైనా మరి మీ మాటలను నా సహోదరులకు వివరించుచుండగా మీ ఆత్మను తోడుగా నాకు ఉంచండి. మరి వినుచుట నా సహోదరులు తండ్రి, విని విడిచిపెట్టేవారుగా కాకుండా మీ వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన అడుగుచున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరు బాగున్నారు కదా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. చాలా ఉత్సాహంగా పాటలు పాడారు, చాలా సంతోషం. మరి ఈరోజు ఒక విషయాన్ని మీకు చెబుదాం అనుకుంటున్నానండి. మరి బైబిల్లో దేవుడు ఒక వ్యక్తి కోసం రాయించారండి. ఆయన ఎవరంటే కయ్యను గారండి. కయ్యను గారి కోసం ఈరోజు మనం తెలుసుకుందామండి. దేవుడు కయ్యను గారి గురించి రాస్తే ఏమంటున్నాడంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. 222వ పేజీ, 222వ పేజీ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, సువార్తలు కాదు పత్రిక. ఎవరు బైబిల్ ఇట్లా మొబైల్లో చూస్తున్నారండి? బైబిల్ తీయండి, మొబైల్లో చూడకూడదమ్మా. మన బైబిల్ ఉంది కదా, బైబిల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సరే, మీరు చదివేటట్టు లేరు, నేనే చదువుతాను. మనము కయ్యని వంటి వారమై ఉండరాదు. మనము కయ్యని వంటి ఉండరాదని దేవుడు చెప్తున్నాడండి. అసలు కయ్యని ఏం చేశాడని దేవుడు మరి ఎలా రాయించాడు? మీరు అందరూ ఎలా చూడాలమ్మా? ఎందుకంటే మనం ఉన్నదే 5, నాతో పాటు 6. కాబట్టి ఇది చాలా మంచి సబ్జెక్ట్. ఇలా అందరూ వస్తారనుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏదైనప్పటికీ ఒకసారి మీకు కూడా చెప్తే బాగుంటుంది కదని మరి నేను అనుకుంటున్నాను. అందుకని చూద్దామండి, మీరందరూ శ్రద్ధ వహించాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం కయ్యను వంటి వారమై ఉండరాదు. ఎందుకు మనం కయ్యూరు వంటి వారమే ఉండరాదని దేవుడు రాయించాడు? అసలు కయ్యూని ఎవరు? అసలు కయ్యూని చేసినటువంటి మరి పొరపాటు ఏంటి, తప్పేంటి? ఎందుకు దేవుడు మనం కయ్యూని వంటి వారమై ఉండరాదని దేవుడు మరి వ్రాయించాడు? మరి కయ్యూని గారు ఎవరు? అసలు కయ్యూని గారు ఎవరో తెలుసా మీకు? కయ్యూని గారు ఎవరు? మన ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల గారికి పుట్టినటువంటి మొదటి సంతానము. ఒక్కోసారి చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేనొక మనిషిని సంపాదించుకున్నాను నేను. ఇక్కడ ఈ కయ్యూను ఎవరంటే మరి మొదటి దంపతులైనటువంటి మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ గారికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడు. అనగా మొదటి కుమారుడు ఎవరండి? కయ్యూను. తర్వాత రెండవ కుమారుడుగా 2వ వచనం చదవమ్మా. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. ఇతనెవరు? కయ్యూను యొక్క తమ్ముడు. అంటే ఆదాము అవ్వలకే రెండవ కుమారుడు. ఆదాము అవ్వలకి ఎంతమంది కుమారులు? 2. మొదటివాడు ఎవరు? రెండోవాడు ఎవరు? హేబేలు. ఓకే, కరెక్ట్. కింద చదవండి. ఇప్పుడు అర్థమైంది కదా, కయ్యూను ఎవరు? ఆదాము అవ్వలకు పుట్టినోడు మొదటి సంతానం. చదవండి కిందకి. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరిచేవాడు. ఈ హేబేలు ఎవరంటండి? హేబేలు ఎవరు? గొర్రెలను కాస్తాడు. మరి కయ్యూను ఏం చేస్తాడు? వ్యవసాయం. అంటే భూమిని సేద్యపరుస్తాడంటే వ్యవసాయం చేస్తాడని తెలుసు కదా. అంటే హేబేలేమో మరి గొర్రెలను కాస్తున్నాడు, కయ్యూనేమో మరి భూమిని సేద్యపరుస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు కొంతకాలమైన తర్వాత వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, దేవుడు మాకు మంచి ఫలాన్ని ఇచ్చాడు కదా, మంచి పంటని ఇచ్చాడు కదా, దేవుడికి కృతజ్ఞతగా మేము దేవుడికి ఏదైనా ఇవ్వాలి అని అనుకుని వాళ్ళిద్దరూ దేవునికి అర్పణ తీసుకొస్తున్నారు. చూడండి 3వ వచనం చూడండి. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. తర్వాత హేబేలు కూడా తన మందలో తొలిచూలి పుట్టిన వాటిలో క్రొవ్వుని వాటిని కొన్ని తెచ్చెను. వీళ్ళిద్దరు ఏం చేశారు? కయ్యూను గారు హేబేలు గారు ఏం చేశారంటే, తమకు పండినటువంటి ఫలములో దేవుడికి ఇవ్వాలని మరి కృతజ్ఞతగా దేవుడికి మనము అర్పణ ఇవ్వాలని వాళ్ళిద్దరు అనుకుని తీసుకొచ్చారండి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు భక్తులేనా? ఇప్పుడు దేవునికి మీరు కానుకిస్తున్నారంటే, దేవునికి మీరు ఏదన్నా అర్పిస్తున్నారంటే భక్తులైతేనే కదా ఇస్తారు. భక్తులు కాకుండా ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు దేవుడు నమ్ముకోవడంలో ఎవరైనా దేవుడికి ఇంకోండి ఈ డబ్బులు ఉంచండి, లేదంటే ఈ ఫలం ఉంచండి ఎవరైనా ఇస్తారా? ఎవరు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరైనా తెలిసిందో మనకి భక్తులే కదా. భక్తులైతేనే కదా బలిస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే కింద చదవండి. ఇప్పుడు యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును. ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లం.
ఇప్పుడు ఏం చేశాడు? కయ్యూను గారు యెహేబేలు గారు ఇద్దరు అర్పణలు తెచ్చారు. ఎవరు? కయ్యూను గారు యెహేబేలు కూడా. ఆయన పండిన దాంట్లో ఆయన తీసుకొచ్చాడు, ఈయనకున్న దాంట్లో శ్రేష్టమైనవి ఈయన తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరిది ఎవరిదే స్వీకరించాడు దేవుడు? హేబేలు గారిది స్వీకరించాడు. ఎందుకు హేబేలు గారిది స్వీకరించాడు దేవుడు? ఏమిచ్చాడండి? కయ్యూను కంటే శ్రేష్టమైనది దేవుడు. సార్ చూడండి. దేవుడు మరి కయ్యూను హేబేలు ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తెస్తే మరి వాళ్ళిద్దరితో దేవుడు హేబేలుది ఎందుకు మరి స్వీకరించాడో ఒకసారి మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్షికిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎలాగంటే విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి అర్పణ తెచ్చాడండి. ఎలా తెచ్చాడండి? విశ్వాసం, దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైనది. మనం దేవుడికి ఇచ్చినప్పుడు మనం విశ్వాసంతో దేవుడికి ఇస్తున్నామా? దేవుడికి శ్రేష్టంగా మనం ఇస్తున్నామా? లేదండి. కానీ ఇక్కడ హేబేలు గారు ఎలాగిచ్చాడంటండి? విశ్వాసాన్ని బట్టి శ్రేష్టమైనది అంటే చాలా పవిత్రమైనది, చాలా మరి పరిశుద్ధమైనది, చాలా మరి దేవుడు స్వీకరించేటువంటి మరి గొప్ప మరి అర్పణ మరి ఇక్కడ ఈ హేబేలు గారు తీసుకొచ్చాడండి. మరి కానీ హేబేలు గారు మరి దేవుడు ఎవరిది స్వీకరించాడు? హేబేలుది చూపించాడు, కానీ కయ్యూను గారిది స్వీకరించలేదండి. అప్పుడు ఎప్పుడైతే మరి హేబేలు గారిది స్వీకరించాడో మరి కయ్యూనుది స్వీకరించలేదో వెంటనే కయ్యూనుకి ఏమొచ్చింది? ఇప్పుడు చూడండి, ఆదికాండము, మళ్ళీ ఆదికాండానికి వచ్చేసేయండి. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యూనును అతను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందండి. ఎందుకు వచ్చింది మిక్కిలి కోపం కయ్యూనికి? తన యొక్క మరి ఏదైతే బలిని అర్పణ తీసుకొచ్చాడో అది మరి స్వీకరించలేదని కోపం వచ్చిందండి. ఎవరికి వచ్చింది కోపం? ఎవరి మీద వచ్చింది కోపం? ఎవరి మీద రావాలో వాస్తవానికి కోపం? వింటున్నారా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కయ్యూనిది హేబేలు ఇద్దరు తీసుకొచ్చారు. కయ్యూనిది దేవుడు స్వీకరించలేదు. అప్పుడు ఎప్పుడైతే హేబేలు గారిది స్వీకరించాడు కయ్యూను గారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? ఎందుకు తీసుకొని తన అర్పణ స్వీకరించలేదని. అసలు కయ్యూను ఏమనుకోవాలంటే అసలు దేవుడు నా అర్పణ ఎందుకు స్వీకరించలేదంటే నేను కూడా హేబేలులాగా శ్రేష్టమైనది, హృదయపూర్వకముగా, పరిశుద్ధమైనదిగా మరి నేను దేవుడికి అర్పించుంటే నాది కూడా స్వీకరించానని అనుకోవాలి. కానీ అలాగ అనుకున్నాడా? అనుకోలేదు కదా. ఇంతకు మరి ఎవరి మీద మరి అప్పుడు కయ్యూనికి ఏమొచ్చింది అన్నాడు? కోపం వచ్చింది అన్నాడు. వాస్తవానికి ఎవరి మీద రావాలి కోపం చెప్పండి? దేవుని మీద కూడా కాదు, తన మీకే కోపం రావాలి. ఎందుకు రావాలి తన మీద తన కోపం? చెప్పాను కదా ఇప్పుడు ఎందుకు రావాలంటే ఏమని నేను నిజంగా మరి మంచి హృదయంతో నా మనసులో ఎటువంటి కల్మషం లేకుండా నేను దేవుడికి ఇవ్వాలని విశ్వాసముతో దేవుడికి ఇచ్చుంటే నా అర్పణ కూడా స్వీకరించేవాడు అని ఆయన కయ్యూను అనుకుని ఉంటే సరిపోని. అలాగ అనుకోలేదండి. అలాగ అనుకోకపోవడం వల్ల ఏమొచ్చింది? కోపం వచ్చిందండి. ఎందుకంటే దేవుడికి ఇచ్చేది ఎప్పుడు కూడా మరి శ్రేష్టంగా ఉండదు. కయ్యూను ఎలా తీసుకొచ్చాడంటే ఏదైతే దేవుడు తీసుకోవడం ఏంట్లే, ఎందుకు తీసుకోడు అని ఏదో తీసుకురావాలి కదని ఫార్మాలిటీస్గా తీసుకొచ్చాడు తప్ప హృదయపూర్వకంగా అది పరిశుద్ధమైనదిగా అది మరి చక్కగా ఎటువంటి కళంకం లేనిదిగా మరి దేవుడికి అట్టుకొచ్చి ఉంటే దేవుడు అతను కూడా స్వీకరించాడు. ఇప్పుడు ఇద్దరు అర్పణలు చూశాడు దేవుడు. ఇలా ఇద్దరు అర్పణల కంటే ముందుగా ఏం చూశాడైనా? వారి మనసులు చూశాడు. వీళ్ళిద్దరి మనసుల్లో ఎవరి మనసు నీతిగా ఉంది?
హేబేలుతో ఉంది. ఇక్కడ ఆయన వాళ్ళకి తీసుకొచ్చినట్టు అర్పణని దేవుడు చూడలేదండి. ఆ వాస్తవానికి మనం ఏమనుకుంటామంటే అక్కడ అర్పణ కాదు దేవుడు చూస్తా. అందుకనే హెబ్రీ పత్రిక 11:4 ఏమన్నాడంటే హృదయపూర్వకముగా అంటే ఇష్టమైన మనసుతో దేవుడికి తన బలిని తన అర్పణ హేబేలు తీసుకొచ్చాడు కాబట్టి హేబేలు మరి స్వీకరించాడండి కదా. ఎందుకు హేబేలు మీద కోపం వచ్చింది? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఇప్పుడు అతను తప్పు, అప్పుడు అతను ఆలోచించుకుంటే నా తప్పు వల్లే దేవుని అది స్వీకరించలేదు అని అతను ఆలోచించుకుంటే కూడా లేకపోను. కానీ అలాగ ఆలోచించుకోవడం మానేసి హేబేలు మీద కోపం వచ్చిందండి. ఇక్కడ ఇప్పుడు చూద్దామండి 8వ వచనం. ఆ కోపంలో కయీను ఏం చేశాడంట? కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఇక్కడ ఏం చేశాడండి? ఎప్పుడైతే మిక్కులు కోపం వచ్చిందో కయ్యూనికి ఏం చేశాడంట? తన పొలంలో ఉన్న తన తమ్ముడి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మాట్లాడాడంట. మరి ఏం మాట్లాడాడో మనకి తెలియదు. మరి మాటలో మరి ఘర్షణ జరిగింది, ఏం జరిగిందో తెలియదు. అప్పుడు ఏం చేశాడు? కోపంలోని తన తమ్ముడిని చంపేశాడంటే హేబేలుని చంపేశాడు. చూసారు ఎంత ఘోరం జరిపిందో. అంటే ఎందుకు చంపాడు? అసలు హేబేలుని ఎందుకు చంపాడు? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనకు అర్థమైపోతుంది అసలు కయ్యూను వంటి వారుగా మనం ఎందుకు దేవుడు ఉండకూడదు అన్నాడో ఇక్కడ ఒకసారి మనం ఆలోచిస్తే చక్కగా అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇందాక చదివారు కదా యోహాను మొదటి పత్రిక 3:12 రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:12. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడిని దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతను ఎందుకు చంపాను ఇక్కడ చెప్తాడు. జాగ్రత్తగా అమ్మ మీరు అందరూ ఎలా చూడాలి దయచేసి. మనం ఉన్నది నలుగురమే ఇక్కడ. ఇప్పుడు హేబేలు కయ్యూను ఎందుకు చెప్పాడు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి అమ్మా. తన క్రియలు చెడ్డవేయు, తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండను గరికనే కదా. అదండి ఇక్కడ అసలే కయ్యూను తన తమ్ముడని హేబేలుని ఎందుకు చంపాడంటే తన క్రియలు చెడ్డవి, తన తమ్ముడి క్రియలు ఎలా ఉన్నాయంటండి? నీతిగా ఉన్నాయంటండి. ఇదేంటి? నీతిగా ఉంటే మంచిగా ఎవరైనా చంపేస్తారా? చెప్పండి, చంపేస్తారా? ఇప్పుడు హేబేలు ఏం తప్పు చేయలేదు కదా. దేవుడికి ఇవ్వాలనుకున్న దాంట్లో శ్రేష్టమైనది, మరి ఎటువంటి లోపం లేనిది, పరిశుద్ధమైనది దేవుడికి తెచ్చినప్పుడు తన హృదయం దేవుని ఎడల పరిశుద్ధంగా కనిపించింది కాబట్టి హేబేలుది తీసుకున్నాడు దేవుడు. కానీ కయ్యూను తీసుకోలేదు. ఇప్పుడు మంచిగా ఇస్తే కయ్యూను ఎందుకు చంపేశాడు? ఇక్కడ మనం ఆలోచించాలండి. ఎందుకు కయ్యూను చంపేశాడంటే హేబేలు మంచోడైతే కయ్యూన్ని ఎందుకు చంపేశాడని ఇక్కడ చెప్తున్నాడంటే దేవుడు నార్పణ దేవుడు ఎందుకు స్వీకరించలేదంటే వీడు నాకంటే మంచి అర్పణ దేవుడికి ఇచ్చాడు. అదేంటండి? ఎవరన్నా మంచిగా దేవుడికి అర్పిస్తే ఎవరన్నా చంపేస్తారా? చెప్పండి, చంపేస్తారా? కానీ మరి ఇక్కడ అదే కదా. మరి ఇప్పుడు ఇంతకీ కయ్యూని హేబేలు ఎందుకు చంపాడంటే నాకంటే వీడు మంచి అర్పణ ఇచ్చాడు. ఒకవేళ వీడే లేకపోతే ఎవరితో స్వీకరించేవాడు? కయ్యూనిదే కదా. ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు లేదనుకో ఎవరితో స్వీకరిస్తాడు? కయ్యూనిదే కదండి. అందుకండి ఇప్పుడు ఎందుకు చంపాడంటే కయ్యూను తన తమ్ముడిని వీడు నాకంటే మంచిది దేవుడికి ఇచ్చేశాడని అసూయతోనండి, ద్వేషంతో చంపేశాడు. అర్థమైంది ఇక్కడ. అసలే ఇక్కడ ఎందుకు మర్డర్ జరిగిందంటే తన తమ్ముడు మంచిది ఇవ్వటం వలన ఇతను తట్టుకోలేకపోయాడండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక విషయం. స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చే వాళ్ళు ఉంటారు, అవునా కదా. మనకు తెలుసు, మీరు అందరూ చదువుకుని ఉంటారు, స్కూల్కి వెళ్ళి ఉంటారు. నేను కూడా స్కూల్కి వెళ్ళాను. ఇప్పుడు ఒక అతను ఫస్ట్ వచ్చాడు, ఇప్పుడు కూడా అతనే ఫస్ట్ వస్తాడు. ఒక అతను సెకండ్ వచ్చాడు. ఇప్పుడు ఈ సెకండ్ వచ్చేవాడు ఫస్ట్ వచ్చినోడు చూసి పళ్ళు కొరుకుతూ అడిగేది కోపంగా చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? అందరూ ఫస్ట్ వచ్చారని అందరూ ఏం చేస్తున్నారు? మెచ్చుకుంటున్నారు. మంచి బాగా చదివా బ్రదర్, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని అందరూ మెచ్చుకోవడంతో నీకు అసూయ వచ్చేసింది.
అసూయ వచ్చేసి ఆడొంకి ఎలా చూస్తూ ఉంటాడంటే, పోనీ బాగా బ్రదర్ మీరు మంచిగా మంచి మార్కులతో పాస్ అయ్యారు, నాకంటే మంచిగా పాస్ అయ్యారని అభినందించాలా? అభినందించడం పోయి అతని మీద కక్షతో చూస్తున్నాడండి. అర్థమైంది ఇప్పుడు పాయింట్ మీకు? అంటే ఎందుకని? నాకంటే ఈడు ఎక్కువ మార్కులు తెచ్చేసుకున్నాడు. ఈయనది కూడా ఇదే కాన్సెప్ట్. ఏంటి? తన తమ్ముడు నాకంటే, నా తమ్ముడు నాకంటే మంచిది ఇచ్చాడు కాబట్టి ఈయన ఎలాగైనా సరే నేను చంపేయాలని పెట్టుకున్నాడు. అందుకు జరిగిందండి. అర్థమవుతుందా? ఇప్పుడు కయ్యను కూడా అదే కాన్సెప్ట్ అండి. ఈరోజు కూడానండి, ఇప్పుడు అసలు పాయింట్కి వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి సంఘంలో ఉందండి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైపోద్ది. మనకంటే ఎవరు భక్తిగా ఉన్నా, మనకంటే ఎవరన్నా మంచిగా పాటలు పాడినా, లేదా మనకంటే మంచిగా ఎవరైనా వాక్యం చెప్పినా, లేదంటే మనకంటే మంచిగా సంఘంలో కార్యక్రమాలన్నీ చేస్తున్నా ఎవరికి పడదో? అలా చెయ్యరు. వాళ్ళు ఎవరికి పడదంటే ఎవరైతే అసూయతో ఉంటారో, ఎవరైతే ద్వేషాన్ని కలిగి ఉంటారో వారికి నచ్చదండి. మీరు గమనించారు సంఘంలో? ఇది ప్రతి సంఘంలో ఉంటుంది. అలాగే మన కుటుంబంలో కూడానే. ఓ తమ్ముడు బాగా పనిచేస్తున్నాడు, తండ్రి ఇప్పుడు కూడా నా కొడుకు చూడరా, నా పెద్ద కొడుకు చూడు చక్కగా పనిచేస్తున్నాడు అని అన్నప్పటికీ చిన్నోడు చిన్నబుచ్చేసుకుంటాడు, ఇన్ని ఎప్పుడు ఏం చేద్దామా అని. అలాగే దావీదు గారి విషయంలో ఇప్పుడు మన గొలియాతును చంపినప్పుడు దావీదు గారు ఎప్పుడైతే గొలియాతును చంపాడో వాళ్ళందరూ రాజనగర్లోకి వస్తున్నప్పుడు దావీదు గారికి 10,000, సౌలు గారికి 1,000 కొలది, దావీదు గారికి 10,000 కొలది. ఎప్పుడైతే ఇలాగన్నారో ఈ సౌలుకి ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసిందండి. అదేంటి, నేను రాజునైతే అతనికి నాకు 1,000 ఏంటి, అతనికి 10,000 ఏంటి, నేను రాజును కదా అని ఎప్పుడైతే అసూయ పెట్టుకున్నాడో దావీదు గారు చంపడానికే చాలాసార్లు ప్రయత్నించాడు. ఇదంతా మనకు తెలుసు, అవును కదా? ఎక్కడ కూడా అదేంటే సంఘంలో కూడా ఈరోజు నేను వాక్యం బాగా చెప్తాను అనుకోండి, చాలామందికి వాక్యం చెప్పడం రాదు. ఇంకా అందరూ రియల్ శ్రీని బ్రదర్ మీరు చాలా బాగా వాక్యం చెప్తారండి, మీరు బాగా పాటలు పాడతారంటే, సంఘంలో మీరు చక్కగా సంఘాన్ని నడిపిస్తారండి అని ఎప్పుడైతే నా కోసం ఒక 4 సహోదరులు చెప్తారో, మిగతా వాళ్ళు నా మీద నేను ఎవరైతే కెట్టదో వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళకి ఈయన పొగుడుతున్నారు, ఈడిగాక లేకపోతే నన్ను ఎవడు పొగుడుతారు? నన్నే పొగుడుతారు. అసూయండి. సంఘంలో ఏది ఉందో ఈరోజు కనపడుతుందా మనకి? ఖచ్చితంగా ఉంటుందండి సంఘాల్లోని ఇది. అంటే ఎందుకు కయ్యని ఏబుల్ చంపేశాడంటే, మంచిగా దేవుడు ప్రతి పనులు కూడా తన క్రియలు మంచిగా ఉన్నాయంట. చాలా మంచిగా దేవుడు అంటే ఇష్టం, దేవుడి కోసం ఏమైనా ఇవ్వాలన్నా హృదయపూర్వకంగా ఇవ్వటం, దేవుడికి ప్రార్థన చేయటం, దేవుడి కార్యక్రమాలు చేయటంలో ఏబేలు ఉన్నాడో, కయ్యను ఎప్పుడైతే దేవుడికి ఇతని యొక్క అర్పణ స్వీకరించాడో, మంచోడని ఇప్పుడు చెప్పాడో, కయ్యూనికి మనసులో ఏమొచ్చేసిందండి? ద్వేషం వచ్చేసిందండి. ద్వేషం వచ్చేసి ఏం చేశాడు? తన సొంత తమ్ముడినే చంపేశాడండి. ఈరోజు కూడా సంఘంలో కూడానండి అదే జరుగుతుందండి. చంపేయడం అంటే ద్వేషిస్తే చాలందండి బైబిల్. ఇంకా చెప్తాను మీకు, మనుషులు ఇప్పుడు తనకంటే తన తమ్ముడు బాగా ఇచ్చాడని కదా చంపేశాడు. అలాగండి సంఘంలో ఈరోజు ఇప్పుడు నేను బాగా చెబుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? క్రైస్తవులుగా మీరు నన్ను అభినందించాలి. ఇప్పుడు మీరు బాగా పాటలు పాడుతున్నారనుకో, నేను మిమ్మల్ని అభినందించాలి. లేదంటే మీకన్నా నేను గొప్పగా పాడాలని నేను ప్రయత్నం చేయాలి తప్ప మిమ్మల్ని అసూయించుకుని మిమ్మల్ని ద్వేషించకూడదండి. అలా ద్వేషించేవారి కోసం దేవుడు ఏం రాస్తున్నాడో చూద్దామండి. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడానండి, క్రైస్తవులుగా మనం ఎవరినైనా సరే ఒక వ్యక్తి మంచిగా ప్రార్థన చేస్తున్నా, సంఘాన్ని మంచిగా ముందుకు నడిపిస్తున్నా, లేదంటే సంఘంలో ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నా, మనం ఏం చేయాలంటే అవసరమైతే అతనితో పాటు కలిసి మనం కూడా ముందుకు దేవుని కార్యక్రమాలకు వెళ్ళాలి తప్ప అతన్ని ఎలా కొలగొట్టేద్దామా, అతన్ని ఎలాగ ఉంచేద్దామా, అతన్ని ఎలాగ చంపేద్దామా, ఈ ఆలోచనలు అస్సలు మన క్రైస్తవులుగా మనం అస్సలు ఉండకూడదండి. ఇదేంటి కానీ అందుకండి ఇప్పుడు ఎందుకు జరిగింది అనుకుంటున్నారు హత్య? తన తమ్ముడు మంచిగా ఉన్నాడు కాబట్టి చంపేశాడండి. దేవుడికి మంచిగా అర్పణలు అర్పించాడని చంపేశాడు. అంటే అసూయతో ఏంటి, ద్వేషంతో చంపేశాడు. అంతకుమించి ఏమీ లేదు. చూసారా ఎంత ఎలా జరిపింది చూడండి. ఇటువంటి అసూయ పరుల కోసం ద్వేషిస్తే అటువంటి ద్వేషించే వాళ్ళని బైబిల్ ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక, అదే పత్రిక, మీరు కిందకి రండి. 15వ వచనం, డైరెక్ట్ 15వ వచనం చదవండి. ఎంత 12 చదివారు కదా, 15. యోహాను రాసిన మొదటి పత్రిక ఎందాక చదివారు కదా, దాని కిందదే. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్యజేమో ఉండదండి. చూడసారా, ఇప్పుడు నరహత్య అంటే ఏంటి? ఇంతకనే ఏబేల్ని చంపినట్టు కాదు,
కత్తి చూపుడు చేయటం, కత్తిచ్చుకుని పీక్కోసేయటం, ఇది కాదు ఇప్పుడు చంపడం అంటే. ఏమంటున్నారంటే మళ్ళీ సార్ చదవండి, నేను చదువుతాను చూడండి. తన సహోదరు ద్వేషించేవాడు నరహంతకుడు. అయిపోయిందండి. ఇప్పుడు మీరు నన్ను ద్వేషిస్తున్నారు అనుకో, పైకి ప్రేమగా మాట్లాడుతూ ఆ శ్రీని తమ్ముడు శ్రీనన్నయ్య అని నా మీద ప్రేమ వలకపోస్తూ లోపల మీరు ద్వేషిస్తున్నారు అనుకోండి, ఓ రకంగా మీరు ఎవరింతకనే నరహంతకులు. అలాగే నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నాను అనుకోండి, పైగా సిస్టర్స్ అని మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతూ పద్ధతిగా మాట్లాడుతూ లోపల ద్వేషిస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇంతకీ ఎవరినే? నరహంతకుడు. ఇంతకనే ఇప్పుడు నరహంతకుడు అంటే అర్థమైంది ఎవరు? తన తోటి సహోదరుడిని కానీ ఎవరన్నా కానీ ద్వేషిస్తే అతను ఎవరు? నరహంతకుడు. అటువంటి నరహంతకుడికి ఏముండదంట? ఏముండదు? కిందకి చదువు. నిత్య జీవం ఉండదు. నిత్య జీవం అంటే ఏంటి? పరలోకం ఎవరికి ఉండదండి. మనం కాక ఎలాగుంటామో ఒకసారి ఆలోచించుకోండి. మీ మీద ఎవరికైనా ద్వేషాలు ఉన్నాయా? ద్వేషాలంటే ఇప్పుడే వదిలిపెట్టేసుకోండి. మీరు కక్షలతో, విభేదాలతో, లేదంటే మీరు అసూయతో, మరి ద్వేషంతో కాక మీ సహోదరులు మీరు ఉంటే ఇప్పుడు మీరు ఎవరో? నరహంతకులు. నేనెవరో? నరహంతకులు. కానీ మరి ఈరోజు క్రైస్తవుల్లోనండి నటిస్తున్నారని చాలామంది ప్రేమ వలకపోస్తున్నారు. అది నిజమైన ప్రేమ అంటారా? కాదండి, నిజమైన ప్రేమ కాదు. ఒక సహోదరుడు నీకంటే గొప్పగా బ్రతుకుతున్నప్పుడు, నీకంటే గొప్పగా వాక్యం చెబుతున్నప్పుడు నీకు చేతనైతే వెళ్ళి అభినందించు. సహోదరుడు మంచి వాక్యం చెప్పారు, నిజంగా నా ఆత్మకు అది అవసరమయ్యే మాటలు చెప్పారని మీరు వెళ్ళి అభినందిస్తే మీకు లాభం, నాకు లాభం. అలా కాకుండా పెద్ద ఇతనికే వాక్యం తెలుసు, ఇతనికే వాక్యం తెలిసినట్టు మాట్లాడతాడో, ఇతనికే పెద్ద అన్నీ తెలిసినట్టు మాట్లాడతానని మీరు నా మీద ద్వేషం పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎవరెంతకని? నరహంతకులు అంటే నిత్య జీవం మీకు దేవుడు ఎవరో. మీరు ఎన్నో కార్యక్రమాలు చేసేయచ్చు, దేవుడికి డబ్బులు ఇచ్చేయచ్చు, మీ జీతంలో సగం జీతం ఇచ్చేయచ్చు, లేదంటే మీకు ఉన్నదంతా దేవుడిలో ఖర్చు పెట్టేయచ్చు, కానీ మీకు ఏమి లేదు, ఎదుటివారి మీద ప్రేమ లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎదుటి నన్ను ద్వేషిస్తున్నారు, దేవుడు స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఇక్కడ హేబేలు స్వీకరించడానికి కారణం ఏంటంటే, హేబేలు తెచ్చినటువంటి అర్పణ దేవుడు చూడలేదండి. అది కాదు, ఆయన మనసును చూశాడు. ఈయన హృదయం ఎలాగుంది నా ఎడల, హేబేలు మనసు నా యందు ఎలాగుంది అన్నప్పుడు దేవుడు చూసినప్పుడు ఎలాగుందంటండి? హృదయం ఎలాగుందని రాశాడు? యథార్థంగా ఉంది. నీతిమంతుడని ఇక్కడ మనకి ఇందాక చదువాం కదా. నీతిమంతుడు ఎలా ఉన్నాడు? మంచి మనస్సుతో ప్రేమతో ఇచ్చాడు. నువ్వు అక్కడ నీ ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని ఇస్తే ఏంటి, ఎన్ని డబ్బులు ఇస్తే ఏంటి, ఎన్ని మరి దేవుడి సన్నిధికి నువ్వు ఎన్ని కానుకలు తీసుకొస్తే ఏంటి, ఎన్ని అర్పణలు ఇస్తే ఏంటి, నీ ఎదుటి సహోదరుడు ద్వేషిస్తే నీకేమి లేదు, నిత్య జీవం లేదండి. మరి ఈరోజు మనం అలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి స్థితిలో దేవుడు మనల్ని కానీ ఉంచాడని చూడండి. అటువంటి దుర్భర స్థితిలో మనం ఉండమే సార్ ఆలోచించండి. క్రైస్తవులుగా సహోదరులు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి. నిజం చెప్తున్నా, ఎప్పుడు కూడానండి ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో కూడా మన సహోదరుని ద్వేషించొద్దు. అర్థమవుతుందా మీకు? ద్వేషించకండి, అసలే ద్వేషించొద్దు. అతను నిన్ను తిట్టాడా, లేకపోతే నీ గురించి చెడ్డ మాటలు ఎవరి దగ్గర చెప్పాడా, చెప్పుకోనివ్వండి. అయినప్పటికీ కూడా నీ సహోదరుని మనం ఏం చేయాలండి? ప్రేమించాలండి, ద్వేషించకండి. ద్వేషిస్తే మనం ఏంటి ఇంతకనే? నరహంతకులు. మనం వేషధారులా ఉండొద్దు. ఏదైనా నా మీద మీకు ఏమైనా కోపం ఉందనుకోండి, డైరెక్ట్ నన్ను అడిగేసేయండి, అంతే తప్ప అన్ని దగ్గరికి వెళ్ళి రియల్ సీనాన్ని అలాగా అని అన్ని దగ్గరికి వెళ్ళి మీరు చెప్పకూడదు. అది ఏంటంటే, మీరు ఎందుకు చెప్తున్నారంటే నా మీద అసూయతో చెప్తున్నారు. మీరు అసూయ ఉన్నవాడు, ద్వేషం ఉన్నవాడు పరలోకం వెళ్ళడం. ఇప్పుడు మనము దేవుడి సన్నిధికి ప్రతి శుక్రవారం ఎందుకు వస్తున్నాం? పరలోకం వెళ్ళాలని వస్తున్నామా? దేవుడు మాటలు విని నేను దేవుడి కోసం బ్రతికి దేవుడి కొరకు కార్యక్రమాలు చేసి యథార్థంగా మరి శుద్ధ హృదయంతో దేవుని నేను ఆరాధించి నేను పరలోకం వెళ్ళాలని వస్తున్నారా? మరి అలా వచ్చేటప్పుడు మరి నీ సోటి సహోదరు ఎడల మరి మీరు ద్వేషానికి వెళ్ళి ఉన్నారేమో ఒకసారి చూసుకోండి. మనకు మనం ప్రశ్నించుకుందాం. మనం అందుకనే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నాకు అర్పణ తీసుకొచ్చినప్పుడు నీ అర్పణ అక్కడ వదిలిపెట్టి ఎవరైతే నీ సహోదరుడితో నీకు ద్వేషం ఉందో అతని దగ్గరికి వెళ్ళి సమాధానపడి వచ్చి అప్పుడు నాకు అర్పణ అర్పించని దేవుడు చెప్పాడండి. తెలుసు కదా ఈ మాట మీకు. మన సహోదరులు మనకి ఏదైనా ఉన్నప్పుడు ముందు దేవుడి సన్నిధికి రావటం కాదు, ఎవరైనా నీతో విరోధం ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి సమాధానం పడు. సహోదరుడా, ఇదిగో నీ విషయంలో నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు సహోదరుడా, నేను అలా మాట్లాడి ఉండకూడదు నీ విషయంలో, లేదా నేను అలాగ అనుకుని ఉండకూడదు, నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, మన ఇద్దరం కలిసి సంఘానికి వెళ్ళిపోదామని నువ్వు అతను తీసుకొచ్చేయాలి సంఘానికి. అప్పుడు వచ్చి మీ ఇద్దరు వచ్చి దేవుడికి ఆరాధిస్తే అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడండి.
ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇంత కయ్యని హేబెల్ ఎందుకు చంపేవాడు అర్థమైంది కదండి. మంచిగా ఉన్నాడు, మంచిగా అర్పణ ఇచ్చాడు, మంచిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడని చంపేశాడు. ఎందుకంటే ద్వేషంతో, అసూయతో, నాది స్వీకరించలేదు, నా తమ్ముడు స్వీకరించాడు, ఈయన్ని చంపితే నేనే కదా, నాదే స్వీకరించేవాడు కదా, కాబట్టి వీడు ఉండకూడదు. అలాగే సంఘాలు ఇప్పుడు నేను మంచిగా వాక్యం చెప్తున్నాను అనుకో, ఇతన్ని ఇంకా సతీష్ అని అంత మాటకి శ్రీనే మెచ్చుకుంటున్నాడు, ఇతను ఎలాగని తొక్కేయాలని అతను కుట్రలు పంతున్నాడు అనుకోండి, అప్పుడు ద్వేషించేస్తున్నాడు అనుకోండి, నేనేమవను, నాకేం అవ్వదు. ఏమవుతుంది? అతను ఏమైపోతాడంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు, నరహంతుడి కింద మారిపోతాడు. కాబట్టి అండి మనము ఎప్పుడూ కూడా మన సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రేమించాలి. మనల్ని విసిగిస్తున్నారా, మన కోసం చెడ్డగా మాట్లాడుతున్నారా, లేదంటే మన కొరకు దుష్ప్రచారం చేస్తున్నారా, మనం ఎప్పుడు కూడా తండ్రి మీ చిత్తమేత నా సహోదరుని క్షమించండి అని మనం ప్రార్థించాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఎదుటి వరకు ఉత్తర సాక్ష్యాలు చెప్పకూడదండి. మనం నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతకకూడదండి. అర్థమవుతుందా? అలా చంపితే ఏముండదంటే మనలో నిత్యజీవం ఉండదు అంటున్నాడు. మనం దేవుని కార్యక్రమాలు ఎన్ని చేసినప్పుడు కూడా మంచి మనసు లేకపోతే, మన సహోదరుల్ని క్షమించే గుణం లేకపోతే, వారిని ప్రేమించే గుణం లేకపోతే మనం దేవుడికి మనం ఎన్ని చేసినా దేవుడు మన అర్పణ స్వీకరించదండి. అంటే ఇప్పుడు ఎందుకు కయ్యను హేబెల్ చంపేశాడంటే తనకు రావాల్సిన మహిమ ఇప్పుడు ఎవరి వల్ల పోయింది? హేబెలు తమ్ముడు వల్ల పోయింది, అంతే కదా. ఇప్పుడు సంఘంలో కూడా ఇప్పుడు అంత మాటకు నన్నే మెచ్చుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మీకు రావట్లేదు. ఇప్పుడు మీకు రావాల్సిన మహిమ ఏమైందంటే నాకు వచ్చేసింది. ఇప్పుడు మీరు వాక్యం చెప్తున్నారు, నేను వాక్యం చెప్తున్నాను, అంటే మీకన్నా నేను కొంచెంగా ఎక్కువ చెప్తున్నాను కాబట్టి అని ఏమంటాడు, తమ్ముడు చాలా బాగా చెప్పు, ఆ తమ్ముడి కంటే నువ్వు బాగా చెప్పు అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలాగన్నాడో నా మీద ద్వేషం ఉన్నవాడు ఉంటాడు కదా, ఇదిగో నాకు రావాల్సిన మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది? శ్రీని గారికి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు శ్రీని నేను ఎలగంలోని అనగదొక్కాలని, ఇదిగోండి ఈ కయ్యని లాంటి మనసు కలిగి ఉన్న వాళ్ళు సంఘాల్లో ఉంటారండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కయ్యింది కూడా అదే కాన్సెప్ట్ కదా. ఇక్కడ తన మహిమ పోయింది. ఇప్పుడు ఎవరి వల్ల పోయింది? తన తమ్ముడు వల్ల పోయింది. కాబట్టి ఈడే లేకపోతే ఈయన చంపేస్తే ఇంకా నేను ఒక్కనే కదా, దేవుడు నన్నే స్వీకరిస్తాడు కదా, ఇంకా ఎవరు లేరు కదా. ఇంకా కయ్యని అప్పుడు కయ్యని తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు కదా, ఒక్కడే నన్నే స్వీకరిస్తాడు అని దురుద్దేశంతో, అసూయతో, మరి కక్షతో, మరి తర్వాత ద్వేషంతో, మరి ముఖ్యంగా దేశంతో తన తమ్ముడిని చంపేశాడండి. అంటే మరి ఇటువంటి స్వభావం మరి మనలో ఉందని ఒకసారి ఆలోచించుకోండి. అలా కాకుంటే మనం ఏం చేయాలండి? ఈరోజే విడిచిపెట్టేసుకోవాలండి. అంటే మన ఇప్పుడు సంఘంలోకి వచ్చి తన సహోదరులు చేసేస్తానంటే ఆ కాన్సెప్ట్ ఏంటన్నమాట, నేను గొప్పగా కనపడాలి, అందరూ నా మాట వినాలి, సంఘంలో అందరూ ఇప్పుడు సంఘానికి నేనే పెద్దగా ఉండాలి, నా మాటే వినాలి, నేను ఏది చెప్తే సంఘంలో అదే జరగాలి. ఇదండి వీళ్ళ కాన్సెప్ట్. అంతే తప్ప వచ్చిన వాళ్ళకి దేవుడు వాక్యాన్ని నేర్పిద్దాం, వాళ్ళని బాగా పెంచుదాం, చక్కగా వాక్యంలో వారిని పెంచుదాం అని ఈ ఆలోచనతో ఉండరండి. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఇదేనండి, కుర్చీల కోసం కొట్టుకుంటారు. సంఘంలో ఏమంటారు దీన్ని, పొజిషన్లో, ఈ సంఘంలో నేనే పెద్దగా ఉండాలి, నాకే మహిమ రావాలి అని. అంటే వీళ్ళందరూ ఎవరంటే స్వమహిమను కావాలని అనుకునే వాళ్ళు అందరూ. నాకు దేవునికి కాదు మహిమ, మన వల్ల ఎవరికి రావాలి మహిమ? దేవునికి రావాలి, అంతే తప్ప మనం మహిమ తెచ్చుకోకూడదు, మనం మహిమపరచబడకూడదు. అర్థమవుతుందా మీకు? మీరు పాట పాడినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, ఏమి చేసినప్పటికీ కూడా మన వల్ల దేవునికి ఏమి రావాలండి? మహిమ రావాలి. అదండి, అలా కోరుకోవాలి తప్ప సంఘంలో నేనే కనపడాలి, అందరూ నా మాటే వినాలి, నేను చెప్పినట్టే వినాలి, ఈ మనస్తత్వం ఉన్నదండి. ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఎవరండి? కయ్యని స్వభావం గలవారు. మరి ఎలాంటి వాళ్ళు కాక సంఘంలో ఉంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలండి. కాబట్టి అండి మరి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా మనం ఎప్పుడూ ఉండాలండి. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఆరాధించాలని. మన తోటి సహోదరులు ఎప్పుడైనా సరే మనకన్నా బాగా పాడుతున్నప్పుడు, మనకన్నా బాగా దేవుడి పని చేస్తున్నప్పుడు, మనకన్నా బాగా సంఘంలో మరి సహాయం చేస్తున్నప్పుడు, సంఘ కార్యక్రమాలు ఉన్నప్పుడు అవసరమైతే అతనితో పాటు మనము పని చేయాలి, తనతో పాటు మనం ఏం చేయాలి? అతన్నే మనం అభినందించాలని. బైబిల్ ఏం చెప్పిందంటే ఒకరికంటే ఒకరు మరి ఎక్కువగా సన్మానించుకోమందండి. బైబిల్ ద్వేషించుకోమని అసలే బయట వాళ్ళనే ద్వేషించమని చెప్పలేదు బైబిల్. సహోదరులు ద్వేషించుకోమని బైబిల్ చెప్తుంది ఎక్కడన్నానే. కానీ బైబిల్ ఏమందంటే నీ సహోదరుడు నీకంటే గొప్పగా పాడినప్పుడు, నీకంటే నీ సహోదరుడు గొప్పగా వాక్యం చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే తన్నే
మనం సన్మానించాలి, అభినందించాలండి. అభినందించినప్పుడు నువ్వు అభినందించబడతావు, నేను అభినందించబడతాను. అలా కాకుండా కయ్యూనిలాగా నాకే మహిళలు అందరూ సంఘంలో ఉన్న వాళ్ళందరూ నన్నే పొగడాలి, నా మాటే వినాలని ఎప్పుడన్నా నువ్వు ఈ దుష్టుని స్వభావం కలిగిన ఉన్నామనుకోండి అప్పుడు మనం నిత్య జీవాన్ని పొందుకోమండి. ఇక్కడ అంతే. ఇప్పుడు కయ్యూని కోసం ఎవరు రాయించాడు? దుష్టిని సంబంధి, అంతే కదా. కయ్యూని ఎవరెంతకనే దుష్టిని సంబంధి. హేబెల్ ఎవరు? దేవుని సంబంధి. అంటే దేవుడు ఆలోచనల ప్రకారంగా దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతుకుతున్నాడు హేబెలు. ఈ కయ్యూని ఎలా బతికాడంటే దుష్టిని సంబంధం. దుష్టుడు కాబట్టి తన సహోదరుని ద్వేషించి చంపేశాడండి. ఈరోజు కూడా మనం కూడా ద్వేషించి మన సహోదరుని కానీ మనం కూడా చంపేస్తున్నామే. ఒకసారి ఆలోచించుకోండి. ఇది చాలా పొరపాటు అండి. దేవుడు అస్సలు సహించడు ఇది. మన సహోదరుని ద్వేషిస్తే అస్సలు దేవుడు ఒప్పుకోవడం. మనం అందరినీ ప్రేమించాలండి. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇటువంటి స్వభావం ఎవరైనా ఉన్నా కానీ మనం ఒడిచిపెట్టేసుకుందాం అండి. ఇక్కడితో వదిలేసుకుందాం. నాకన్నా మీరు బాగా పాడారనుకో, అభినందించు, తప్పేమైంది. నువ్వు నా సహోదరువే కదా, నా సహోదరుడివే కదా. అలాగని నేను ద్వేషించకూడదండి. ఒకవేళ మీరు సరిగ్గా వాక్యం చెప్పకపోయినా, సరిగ్గా పాట పాడపోయినా మిమ్మల్ని సరి చేయాలి తప్ప మిమ్మల్ని ద్వేషించకూడదండి. ఎప్పుడైతే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే సంఘం ఏమవుతుందండి? దినదినం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. అనేక మంది మన ప్రవర్తన చూసి అందరూ మన దగ్గరకు వస్తారు. మన సంఘంలోనే ఒకరు మనకి ద్వేషాలు కలిగి అసూయలు కలిగి మనం ఉంటున్నాం అనుకోండి, బయటోడు మనల్ని చూసి వస్తాడా? రారు. అంటే ఓ రకంగా సంఘానికి రాకుండా ఎవరు ఆటంకపరుస్తున్నారు? మనమే. అంటే మనలో ఏమి లేదు, ఇప్పుడున్న నలుగురులోనే మనలో ఏమి లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు. ఏంటి ఒకరినొకరు సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలనే విధానం మనలో లేదండి. అందుకనే ఎవరు రావట్లేదు సంఘానికి. ఈ సంఘం ఇప్పుడు అంటే మన సంఘం అని కాదు, అన్ని సంఘాల్లో కూడా ఇలాగే ఉన్నారు. ఎక్కడికక్కడ పార్టీలు, ఎక్కడికక్కడ కొన్ని సంఘాలు ఏదో కులం వాళ్ళందరూ ఒక పార్టీ, ఓ కులం వాళ్ళందరూ ఒక పార్టీ. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణలో అందరూ ఓ పార్టీ, ఆంధ్ర వాళ్ళు ఓ పార్టీ. ఈ కత్తలో ఉన్నది ఇది. చూసిన ఎంత దౌర్భాగ్యమా. మనం అందరం ఎవరమండి? క్రైస్తవులు. క్రీస్తుని నమ్మిన క్రైస్తవులు. క్రీస్తులు అందరూ ఒకటే, వేరే? బాప్తిసం ఒకటే, దేవుడు ఒక్కటే, అందరికీ తండ్రిని దేవుడు అక్కడ, మనందరం ఒకటే అంటే నువ్వేంటి వీడు మా కులమోడు, లేకపోతే వీడు మా స్టేటోడు? ఇది దౌర్భాగ్య స్థితి కదండి. ఇది ఎంత హీనమైన స్థితితో చూడండి. దరిద్రమే కదండి. ఎప్పుడు మనం అలా ఉండదండి. మనం 5 పర్లేదు, 2 పర్లేదు. మనకు సత్యం వాక్యం దేవుడు ఏది చెప్తున్నాడో మనం వాక్య ప్రకారంగా ప్రవర్తిద్దామండి. మన ప్రవర్తన ద్వారా నలుగురిని తీసుకొద్దాం. అంతేగాని మన సంఘంలో ఉన్న విషయాలు అట్టుకెళ్ళి వేరే వాళ్ళకి చెప్పకూడదండి. ఇప్పుడు ప్రతి కుటుంబంలో సమస్యలనే ఉంటాయి. మీ కుటుంబంలో ఉంటాయి, నా కుటుంబంలో ఉంటాయి, అన్ని కుటుంబాలు, అందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. మన కుటుంబంలో సమస్యలు ఎట్టుకెళ్ళి బయట వాళ్ళకి చెప్పామనుకోండి, అప్పుడు మన కుటుంబం ఏమవుతాయి చెప్పండి? నిందల పాలు అవుతుందా? మరి అలాగే ఇప్పుడు మన సంఘంలో సమస్యలు ఉంటాయి. మొత్తం ఇదిగో ఈ కైన్లు అంటూ వాళ్ళు ఉంటారు చాలామంది. ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వాక్యం ద్వారా నెమ్మదిగా మార్చాలని. అంతే తప్ప ఈ రియల్ సిన్ అటువంటోడు, ఆ సతీష్ అని అలవంటోడు, ఈయన అలాంటోడు ఎలాంటి, ఈయనకి బోలు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు ఉన్నాయి. ఆయన అప్పులు కూడా నీకెందుకు, ఆయన కూడా నీకెందుకు? అలాగే ఎప్పుడు మనం ఉండకూడదండి. అర్థమవుతుందండి. మనం ఎప్పుడు కూడానే ఒకరి కోసం ఒకరు చాడీలు చెప్పుకోవద్దు. దేవుడు అది సహించడు. ఉన్న కొద్దిమంది అయినా వాక్యంలో బలంగా ఎదుగుదాం. ఎవరిని ద్వేషించొద్దు. మనకు ఎవరు శత్రువులు కాదు. మన సంఘానికి రాకపోయినప్పుడు కూడా మన శత్రువులు కాదు, వాళ్ళ మన సహోదరులు. వాళ్ళు కూడా క్రీస్తులో బాప్తిసం పొంది స్వరక్తంలో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంఘంలో వాళ్ళు కూడా కడుగుబడి సంఘంలో చేర్చబడిన వాళ్ళు కూడా క్రైస్తవులు. అంటే మన సహోదరులు. మనం ఎవరిని ద్వేషించొద్దండి. అందుకండి దేవుడు ఏమని రాయించాడు? మనం కయ్యను వంటి వారమే ఉండరాదు. ఇప్పుడు అర్థమైందా మీకు? కయ్యని వారిని ఎందుకు ఉండరాదని దేవుడు చెప్పించాడంటే, ఇదిగో కయ్యను లాంటి స్వభావం మీలోకి ఒకవేళ ఉందేమో దాన్ని తీసేసుకోండి. ఇప్పటికీ మీకు అవకాశం ఉంది. కయ్యనికి ఇంకా అవకాశం లేదు. అవకాశాన్ని పోగొట్టేసుకున్నాడు. దాని ద్వారా ఏం తెచ్చుకున్నాడు? కయ్యను దేవుడి చేత శాపాన్ని తెచ్చుకున్నాడు. మనం కూడా అలా తెచ్చుకుందామా? మన సహోదరులు నిందించేసి, అవమానపరిచేసి, ద్వేషించేసి, అసూయతో మన సహోదరులు మనం పోగొట్టుకుందామని చెప్పండి. వద్దండి, అలాగొద్దు. మనం అలాగే ఎప్పటికీ అలాగ ఉండొద్దు. మనందరం కూడా క్రీస్తులో ఒకే క్రీస్తు నమ్ముకున్న, ఒకే విశ్వాసం, ఒకే నమ్మకం, ఒకే బాప్తిసం, ఒకే వాక్యం. మనందరం ఎలా ఉండాలి? బలంగా ఉండాలండి. లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకుందాం. ఏముంది? నీకంటే నేను ఏమో చిన్నోడేమో, నాకు వాక్యం తెలియదేమో, మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. లేదని మీరు చిన్నలు నన్ను అడగండి, నేను చెప్తాను. మనం ఎలా ఉండాలి తప్ప ఒకరినొకరు మనం సన్మానించుకోవాలి తప్ప ఒకరు అసహించుకొని ఇదిగో ఈ కయ్యూనిలాగా మనం నరహంతకులుగా మారద్దండి. అందుకనే ఈరోజు మన దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం కయ్యూను అంటూ వారమై ఉండరాదు. అందరికి అర్థమైంది కదా?
హ్యాపీయేనా? సంతోషమేనా? ఓకే, మంచిది. మరి అన్నీ నాకు ఇచ్చిన టైము అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా నాయన, వ్యాపారమైన ప్రేమ చేత తండ్రి, ఇదిగో ఇంతవరకు నన్ను నిలబెట్టుకొని, ఇదిగో తండ్రి, మరి కయ్యనటువంటి వారి మేము ఉండరాదని మరి మీ లేఖనములు తండ్రి మాకు నేర్పించారు. తండ్రి, మేము కయ్యను వలెనైనా ఎదుటి వారిని ద్వేషించేవారుగా, అసహించుకునే వారికి మేము ఎప్పుడు ఉండకుండా తండ్రి, ఇదిగో హేబేలు వలె మంచి హృదయాన్ని కలిగి, మరి హేబేలు ఎలాగైతే మీ అందు భయభక్తులు కలిగినైనా మరి ఆయన జీవించడం, మేము కూడా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి మా తోటి వారిని ప్రేమిస్తూ, మమ్మల్ని ద్వేషిస్తున్నప్పటికీ కూడా మేము అందరిని ప్రేమిస్తూ, వాక్యంలో కలుపుకుంటూ, ఒకరినొకరునైనా మరి వాక్యం చేత మరి బుద్ధి చెప్పుకుంటూ, సరి చేసుకుంటూ మీ వాక్యం ఎదిగే భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి. మేము నరహంతకులుగా మారకుండా తండ్రి, నాన్న మరి మా నిత్య జీవానికి అర్హులుగా ఈ భూమి మీద తండ్రి మీరు చెప్పినట్టుగా బ్రతికి, అందరితో సమాధానాన్ని కలిగి, అందరితో నేను ఐక్యత కలిగి తండ్రి, ఎటువంటి దేశం లేకుండా, ఎటువంటి నేను అసూలు లేకుండా, వాక్యంలో ఒక్కటిగా మేము అందరం బ్రతుకుతూ, మీరు చెప్పినట్టుగా ఈ భూమి మీద బ్రతికి, మా తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, అందరితో సమాధానం కలిగి ఉంటూ, చక్కగా మీ వాక్యంలో మేము అందరం అభివృద్ధి పొందే భాగ్యాన్ని నాకును, నా సహోదరులకి, ఇక్కడ కూడా వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను నా కన్న తండ్రి, ఆమేన్. చక్కగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది నోర్లు లేవా? హల్లెలూయా. మరి ఎలాగుందాం? కయ్యోని వలన, హేబేలు వలన? తమ్ముడు ఇచ్చిన సమయాన్ని చక్కగా, అసలు 40 నిమిషాలు అయినట్టు నాకు కనిపించలేదు తమ్ముడు. ఎందుకంటే ఇష్టమైన వాక్యం, అది అందరికి అవసరమైంది. ఈ ప్రపంచంలో నడిచేదంతా అసూర్య 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 మన కంటిలో పెద్ద దూలం ఉంచుకొని మనం తీసుకుపోయి అర్పణ దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, నీలో ఉన్న కుట్రలు కుళ్ళంతరాలు వచ్చి మైకు పట్టుకొని పాటలు పాడితే, నువ్వు వాక్యం చెప్తే దేవుడు నీ వైపు చూస్తాడా? చూడడు. అందుకోసం ఏం చేయాలి? అన్నీ తీసేసి కయ్యంలాగా ఉండకుండా హేబేలు ఎలాగా ఉన్నాడు? నీతిమంతుడు ఉన్నాడు, దేవునితోనే ఉన్నాడు. అందుకోసమే ఇప్పుడు చూడండి, ఓనాతాను కూడా సౌలుకు కొడుకే కదా, కుమారుడే కదా. మరి మంచి స్నేహితుడు మరి దావీదుకు సపోర్ట్గా ఉన్నాడు. కానీ తండ్రితో కలిసి నాన్న మనం దావీదుని హతమార్చేద్దాం, ఈ రాజ్యం మనకే అవుతుంది, మనమే చేయొచ్చు అని అన్నాడా? కానీ అనలేదే. ఎలా ఉన్నాడు ఆయన? హేబేలులాగా ఉన్నాడు, నీతిమంతునిలాగా ఉన్నాడు. మనం కూడా అలాగే ఉండాలి. కానీ ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరిని చంపేద్దామన్న స్వభావం మనలో కయ్యంలాగా ఉండకూడదు. అసలు వింటున్నాము, ఒక్కరిన్నారా, ఇద్దరిన్నారా, 100 మంది విన్నారా అని కాదు. వింటున్నామా, నేర్చుకుంటున్నామా, దాన్ని పాటిస్తున్నామా అనేది ముఖ్యం. ఇక్కడ ఎంతమంది ఉండేదని కాదు. అది ఎప్పుడు కూడా వాక్యం ఏం చెప్తుందో వాక్యం ద్వారా మనం నేర్చుకొని బలపడితే కయ్యని వల్ల ఉండకుండా హేబేలులాగా మన నీతిమంతు ఎక్కడ చేరుకుంటామంట? నిత్యరాజ్యానికి చేరాలంటే బైబిల్ లేఖనం మనకేం చెప్తుందో అవన్నీ పాటించాలి. కానీ అన్నీ మనలో పెట్టుకొని ప్రతి ఒక్కడు బోధ చేయొచ్చు, వ్యభిచారి చేయొచ్చు, దొంగ చేయొచ్చు, అబద్ధమాటోడు చేయొచ్చు, వ్యాపారం చేసేటోడు చేయొచ్చు, ద్రవ్యములు వడ్డీకిచ్చేటోడు చేయొచ్చు, అంత వ్యాపారులే. కానీ అతను యేసు ఆయన వచ్చినప్పుడు వీళ్ళంతా ఏమైపోతారు? మీరెవరో, అయ్యో వేషధారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అట అంటాడు. అప్పుడు మీ బతికేంది? విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా అలాగ ఉండకుండా నీ హృదయాన్ని కడుక్కొని, నువ్వు అన్నీ తీసివేసుకొని, నీ దూలాన్ని తీసుకొని, నీ తప్పులు ఫస్ట్ ఎదుటివాని తప్పులు వెతకకుండా ఫస్ట్ నువ్వు వెతుకుతున్నావంటే అతడు చేసిన మంచిని వెతకవే. నీ స్నేహితుడు నీకేం చేయలేదా? నువ్వు అతనితో కలిసి ఉన్నప్పుడు నీకేం చేయలేదా? అది చూడవే. మరి అవమ్మా, నీ స్నేహితురాలు నీకేం చేయలేదా? ఏదో చిన్న భేదం వచ్చినప్పుడు తప్పులు వెతుకుతావు. మరి నీకు అన్నీ చేసినాయి, అవన్నీ నీకు జ్ఞాపకం లేదా? మంచిని వెతకవా? వెతకరే, తప్పులే వెతుకుతారు. చిన్న తప్పు ఉంటే డమ్ 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 ఊరంతా సాటుకొస్తారు. అదే ముచ్చట్లు. తప్పు అలా ఉండకూడదు. తప్పులు దాయివాడు
ధన్యుడు అని బైబిల్లో రాయబడి ఉంది. సామెతలు కానీ తప్పులు దాచిపెట్టాలి. మన స్నేహితుని గురించి కానీ కొన్ని దాచేటివి ఉన్నాయి, కొన్ని చెప్పటివి ఉన్నాయి. అలాగ ఎవరిని కూడా మనం అన్యాయంగా దూషించొద్దు, మాట్లాడొద్దు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు. మనము ఎలా ఉన్నాం? ఏ వేలువలే దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చక్కటి మాటలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ మనకు తెలియాలా, నేర్చుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ చదవాలా. నువ్వు చర్చికి వచ్చినప్పుడే బైబిల్ తీస్తే నీకేం అర్థం కాదు. కనీసం రోజు ఒక్క కీర్తన, ఒక్క పుస్తకం, ఒక వచనమన్నా చదువుతున్నారా? ఒక వాద్యాయం, ఒక వచనం చదివితే, సామెతలు సాయంత్రం ఒక్క వచనం చదివితే అసలు నీ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది. నువ్వెవరికన్నా ఈ రెండు చదివితే నువ్వు పాపం చేస్తున్నప్పుడు నీకేం గుర్తుకొస్తుంది? లేఖనం గుర్తుకొస్తుంది. నువ్వు చదవకుంటే నీకేది గుర్తుకు రాదు, నీ ముందుకు ఏది రాదు. ఇవన్నీ చదివితే మనకు జ్ఞానం ఉంటుంది. అప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు, ఎదుటి వానికి మోసం చేసినప్పుడు, కొన్ని మాటలు చెప్పినప్పుడు, పాపం చేసినప్పుడు లేఖనం మనకు గుర్తుకొచ్చి మనకేమైందంట, అడ్డుగోడలాగా ఉంటుంది. ఏది? అడ్డుగోడలాగా బైబిల్ లేఖనం మనకు అడ్డుగోడలాగా వస్తుంది. ఒకవేళ దీన్ని చదవకుంటే విచ్చలవిడిగా మనతో. అందుకోసం బైబిల్ చదవాలి ముందు. తమ్ముడు, నిజంగా నేను పొగుడుతున్నానని కాదు, కానీ దేవుడు అంతగా వాడుకుంటున్నదని చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ఇంకా 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 మంచి మాటలు ఆయన ద్వారా నేర్చుకోవాలి, అనేకులు రారని ప్రార్థన చేయండి. భయపడకండి. ఇందులోకి రేపు ఇంకొకరు తగ్గిపోయినా పర్లేదు. ఓకేనా? అసలు 2 నిలబడ్డా, 3 నిలబడ్డా, 10 మంది నిలబడ్డా వాక్యాన్ని మనం నేర్చుకోవాలా. అర్థమైందా? మన మీద ఎవడో ఏమో చేస్తున్నాడు చెప్పుకొని మనం వారి గురించి ప్రార్థన చేద్దాం. మనం తిరిగి, అందుకే ఏం చెప్తుంది బైబిల్? దైవజనులు అంటారు, నాకు ఇష్టమైన దైవజనులు సాలేమన్నా, కొట్టినవాడిని కొట్టొద్దు, తిట్టినవాడిని తిట్టొద్దు. కొట్టినవాడిని, తిట్టినవాడిని నీకు సాధ్యమైతే వాడి గురించి ప్రార్థన చెయ్యి. ఏమని చేస్తావు? ప్రభువా, దావీదు ఏం చేశాడు? నాతోను వాద్యం ఆడిన వారిని వాద్యమాడు, క్షమించమన్నాడు. వాళ్ళని ఎన్నో చెప్పాడు, వాళ్ళని మార్చమన్నాడు, నా దారికి తెమ్మన్నాడు. కానీ వాళ్ళని చంపేయమన్నాడా? మనం అదే కలిగి ఉందామని చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నా జీవితంలో అయితే మొత్తం నడిచేదంతా ఇదే స్టోరీ అనుకుంటా కదా. చాలామంది సంవత్సరం కింద కొత్త కారులో తిరుగుతాడు, బిల్డింగ్లో ఉంటాడు. ఇప్పుడు కూడా కారు ఉందిలే, కొత్త కారే ఉంది. ఇప్పుడు కూడా ఏం పోలే, దేవుడు ఇంకా ఉంచాడు. కానీ ఏమైంది? కయ్యంలాగా మండిపోయినాయి కళ్ళు. ఏమైందంట? ఎలా ఉందన్న సంవత్సరం కింద మండిపోయి దుష్టుడు వాళ్ళ మీద దూరి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడడితే అక్కడ అదే ముచ్చట్లు. ఏంటివి? నా అప్పులు నువ్వు కట్టవే, నా బలహీనతను నువ్వు తీసుకోవే, నువ్వు సాయం చేసేవాళ్ళలాగా ఉండు, కానీ ఇంకా కించపరిచేలాగా మాట్లాడద్దు. తప్పు కదా అది? కానీ నేనేమంటున్నాను తెలుసా? ప్రభువా, వీరేం చేస్తున్నారో ఎరగరు గనక వీరిని క్షమించమని నేను మోకాళ్ళు వేసి అదే మాట చెప్తున్నాను. నేను చెప్పేవారందరి గురించి కూడా నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు ఎదురు తిరిగి ఎందుకు చెప్తున్నావమ్మా, ఎందుకు చెప్తున్నావయ్యా అని అడగలే. నాకు జ్ఞానం ఉంది. నాకు జ్ఞానం లేదని అనుకుంటున్నారు. దేవుడు ఇచ్చిన జ్ఞానం ఉంది నాకు, అందుకే నేను ఇక్కడ నిలబడ్డాను. అర్థమైందా? దేవుడు నిలబెట్టుకున్నది అందుకే. లేదే, ఆయన ప్రణాళిక ఏదో ఉంది. ఈరోజు కాకపోతే నీతిమంతుడు ఎన్నిసార్లు అంట 7 మార్లు పడిపోయినా మళ్ళీ లేవనెత్తుతాడు. అదే నీతిమంతుడు కాకపోతే తిరిగి లేవడు. అదేవిధంగా మనం అందరం ఉందాం, కయ్యంలాగా ఉండకుండా ఏబిల్లాగా ఉందాం. అందరూ అందరు లేచి నిల్చుండి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చిన్న పల్లవి ఒకటి పాడుకుందాం. హల్లెలూయా. ఈ సౌండ్ పెడతాను. ఎదిగానమ్మా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన అవసరతలు మన
కిరణ్, నేను ముందుగా చెప్పడం మర్చిపోయినా, కిరణ్ ప్రభాకర్ తిరిగి మళ్ళీ ఖతర్ దేశం వచ్చారు. ఎలాగొచ్చారు? ఇద్దరు వెళ్ళి నలుగురు వచ్చారు. అలా ఫ్యామిలీని తీసుకొని వచ్చారు. కానీ నిన్ననే రాత్రి మరి బలహీనంగా ఉన్నారు, అలసిపోయారేమో. డ్యూటీకి కూడా వెళ్ళాడు ఈరోజు. మరి దేవుని చిత్తం అయితే మళ్ళీ వారం అందరం వస్తారు. ప్రార్థన చేయండి బలపడడానికి. అలాగే మన ఆత్మీయ సహోదరుడు ప్రభాకర్ తెలుసు కదా, ప్రభాకర్ రేపు పుట్టినరోజు. మరి దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి వెనకాల వాక్యం బోధిస్తున్నాడు. మంచిగా ప్రార్థన చేయండి. బిడ్డలు వాళ్ళ కుటుంబం కొరకు, వారి కొరకు ఇంకా బలపడాలి, అనేక చోట్లలో ఇంకా వాడబడాలని అందరి గురించి ప్రార్థించండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చిన్న పల్లవి వాడుకొని. సౌండ్ పెట్టు. హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. అందరం కలిసి పాడదాం. శరలోనైనా స్తుతి పాడుతూ మరణం వరకు నిన్నే ప్రకటించేదా, శరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్నే ప్రకటించేదా, ప్రాణమా కుంగిపోకే ఇంకొంతకాలం, ప్రాణమా కుంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగరానుండగా నిరీక్షణ కొలిపోకు నా ప్రాణమా, యేసు మేఘాలపై త్వరగరానుండగా నిరీక్షణ కొలిపోకు నా ప్రాణమా, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు, పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు,
శృతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు శృతి పాడుతూ నిన్నే గణపరచుచు ఆరాధించదనిలో జీవించుచు. పరిశుద్ధాత్మ మనలో సంచరిస్తుంది. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర ఒప్పుకుందాం. నేను కయ్యంలాగా ఉండను దేవా, ఎవరి మీద అసూయ ఉంచుకోను అయ్యా, ఎవరి మీద నేను కొండె మాటలు చెప్పను, ఎవరి మీద ఏమి నాయనా నేను పెట్టుకోను, అన్నీ పరిశుద్ధంగా ఉంటాను, ఏ బెల్లాగా నడుచుకుంటాను, దేవునితోనే ఉంటాను, ప్రార్థిస్తాను నాయన ఆత్మతో సత్యంతో ఎప్పుడు ఎల్లప్పుడూ దేవునితోనే ఉంటాను. ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. ఈరోజు మనకు ఎంతో చక్కటి వాక్యం విని విడిచిపెట్టకుండా దేవా తండ్రి యేసయ్యా అయ్యా కయ్యల్లాగా ఉండకుండా వేబెల్లాగుండే సాయం అందరికీ దయచేయండి అయ్యా. ఎవరు కూడా అలాంటి స్వభావము కలిగి లేకుండా నైనా మార్చండి. ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి ప్రభువా అయ్యా. ఇంకా ఏదైతే తెలియకుండా ఉన్నారో వారి హృదయాలన్నీ శుద్ధిపరచుకొని అయ్యా నీతో నడవడానికి సాయం దయచేయండి. నిత్య జీవానికి రాజ్యానికి చేరడానికి సాయం దయచేయండి. ఇదిగో నీ కుమారుని ద్వారా నాయన తండ్రి ఇంకా బాగా వాడుకోండి. రియల్సిన తమ్ముని ఇంకా అనేక చోట్లలో నాయన నీ వాక్యాన్ని చెప్పి అనేకులకు సువార్త చేసి సాయం దయచేయండి నాయన. ఇలాంటి వాక్యం విని ఎందరో మారు మనసు పొందడానికి సాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన విని మా హృదయాలలో నాయన ఎంతమంది అయితే విన్నారో వారందరూ నాయన దీన్ని ధ్యానించి అనేకులకు ఇంకా బోధించి వారు మారు మనసు పొంది నిత్య రాజ్యానికి చేరడానికి సాయం దయచేయండి. ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డలను బట్టి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాను, పేరు పేరున వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి పిల్లల్ని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాల చుట్టూ అగ్ని కంచె వేసి మీ ఏడంతల ఆత్మ ఉంచండి, మీ కాపుదలు ఉంచండి, మీ ప్రేమ మీ కనికరం దయచేయండి ప్రభువా. ఇదిగో అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి నాయన. కుటుంబాలలో వృద్ధులు ఉంటే ఇంకా ఆయుసు పొడిగించండి తండ్రి నాయన. ఇంకా కొద్ది కాలం వారికి ఈ భూమి మీద సాయం దయచేయండి నాయన తండ్రి. ఏ నిమిత్తమైతే తండ్రి వచ్చి ఉన్నారో నాయన, ఖాళీ కడుపుతో వచ్చి ఉన్నారో రెండుగా మెండుగా దీవించి పంపించండి ప్రభువా. ఇదిగో నాయన ఎందు నిమిత్తం వచ్చారో ఎవరి బాధలు ఎలాగున్నాయో తెలియదు నాయన, వారి మనసులో ఉన్నాయి తండ్రి. అవన్నీ మీరు సఫలపరచండి అయ్యా. ఏ బిడ్డ అయితే ఆలోచనలో ఉన్నారో అవి సఫలపరచండి, మంచివైతే నెరవేర్చండి, మీ చిత్తం నెరవేర్చండి. అయితే ఆ చెడ్డవైతే కొట్టివేయండి ప్రభువా తండ్రి దేవా. ఇంకా ఎవరైతే రాకుండా ఉన్న బిడ్డలు ఉన్నారో వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం, వారితో మాట్లాడండి నాయన. ఇంకా రావడానికి సహాయం దయచేయండి. ప్రార్థన అవసరతలు నాయన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, కంపెనీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిగో నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభువా. ఇదిగో గర్భిణీ స్త్రీలకు బలము శక్తిని దయచేయండి నాయన. పిల్లల్ని లోకాన్ని చూపించేంత వరకు మీకు కాపుదలు ఉంచండి తండ్రి. ఇదిగో తండ్రి కిరణ్ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వివాహం ఘనమైనది నాయన. అన్ని విషయాలలో మీరుండి కృప చూపినందుకు నీకు వందనాలు. కుమారుడు తిరిగి కతర దేశానికి క్షేమంగా చేర్చినందుకు నీకు వందనాలు తండ్రి. బలహీనంగా ఉండి రాలేకపోయారు ఆ కుటుంబం ప్రభాకర్ నాయన, కిరణ్ వారి ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపనుంచండి, మీ దయనుంచండి, మీ ప్రేమనుంచండి, బలపరిచి చిత్తమైతే మళ్ళీ వారం నాయన నీ సన్నిధిలో నిలబెట్టుకొని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన సహోదరుడు ప్రభాకర్ నిన్ను బట్టి ప్రార్థిస్తున్నాం, ఆ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ తండ్రి, వారికి కావలసిన సాయం అందించండి. ఇదిగో నీ కుమారునికి ప్రభాకర్కు నాయన నూతన దయాకిరీటం నాయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాయన. రేపటి దినాన మరి బిడ్డ పుట్టినరోజు జరుపుకుంటుండగా మీ కృపనుంచండి, మీ దయనుంచండి. ఇలాంటి ఇంకా పుట్టినరోజులు ఎన్నో జరుపుకోండి నాయన. నీ సేవలో వాడబడడానికి సాయం దయచేయండి, బలము శక్తిని దయచేయండి. ఇంకా బాగా వాడుకోండి, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. ఇద్దరిని జతపరులని నాయన ఎక్కడ ఆడితే అక్కడ సంఘం నిలబెట్టుకొని నాయన సర్వలోకానికి వెళ్ళి సువార్త చేసే సాయం మీరు దయచేయండి. ఆ కుటుంబానికి కావలసిన సాయాన్ని అందించమని, బలపరచమని, దీవించమని, ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె వేసి ఆ పిల్లల్ని దీవించి
దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో ఇంకెవరన్నా మరిచి ఉంటేనైనా దయతో క్షమించండి తండ్రి. దేవా ఇదిగో మా దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా విషయంలో ఎన్ని లెక్కలేని కార్యాలు చేసి ఉన్నావు అయ్యా. నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నిరంతరం మాతోనే ఉంటావని ఎత్తబడే సంఘంలో ఉంచుమని పిల్లలందరినీ మరొకసారి అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగో తమ్ముని రియల్ సీన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబాన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాను నాయన. ఇంటి దగ్గర వారి సతీమాన్ని స్వస్థపరిచినందుకు కృప చూపినందుకు నీకు వందనాలు అన్న. ఆపరేషన్లో అన్ని విషయాలలో నాయన మీరు కృప చూపినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మరి రమేష్ తమ్ముడు రాలేకపోయి ఉన్నారు డ్యూటీని బట్టి నాయన. మీ చిత్తం అయితే మళ్ళీ వారం రావడానికి సాయం దయచేయండి నేను. సమయాన్ని ఇప్పించండి ప్రభువా. అయ్యా తండ్రి ఇంకెవరన్నా మరిచుంటే దయతో క్షమించమని, మేము చేసిన ప్రార్థనలన్నీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని, ఎత్తబడే సంఘంలో ఉంచమని మీరు ఆకటొచ్చేంత వరకు నజరేయుడని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి ఈ రాజ్యం పరిశుద్ధపరను గాక, వచ్చును గాక, చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయమని, మా అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, సోదరుల నుంచి కీడుల నుంచి తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉండుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యున్న సహవాసం సకల పరిశుద్ధులకు, ప్రతి సంఘానికి, ఈ దేశానికి, ఇండియా దేశానికి, రాజులకు నాయన, ప్రతి కుటుంబానికి నాయన, మా అందరికీ ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.